అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. కాస్టింగ్ కౌచ్ వినడానికి ఏదో పెద్ద హాలీవుడ్ సినిమా టైటిల్ లాగా బాగా అనిపిస్తుంది, కానీ నిజానికి సినిమా ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలని పట్టి పీడిస్తున్న జాడ్యం ఇది. అవకాశాల కోసం వాళ్ళు వస్తే లైంగికంగా వేధింపుల పరంగానో లేదో ఏదో అగ్రిమెంట్ తోటో వాళ్ళతో లైంగిక సంబంధాలు ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకోవడానికి ఒక తెలియని ఒప్పందం ఉంది అనేది జగమెరిగిన సత్యం. కానీ నిజంగా ఇందులో వాస్తవం ఉందా? ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చాయి అనేక కథనాలు వీటికి సంబంధించి. వాటిపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ అని మీరు మీ ఫొనెటిక్స్ అనేది నాకు పెద్ద ఇష్యూ. అంటే ఈడేమంటున్నాడో చూద్దాం అనేది నాకు చాలా మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ గారిని మీకు ఒక బాధ్యతను ఆపాదించేశాం. థ్యాంక్స్. మీరు ఎప్పుడు నిజాలే చెప్తారు అని ఒక నమ్మకం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటి? ఎప్పుడు నిజమే చెప్తాను అని అబద్ధం ఒకటే చెప్తాను నేను. ఎనీవే, కమింగ్ టు కాస్టింగ్, పాయింట్ ఇక్కడ ఐ థింక్ ఏ మోర్ డీపర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్లో వన్ పార్ట్ ఈజ్ సో కాల్డ్ కాస్టింగ్ కౌచ్. ఎనీబడి who's in a position of power, position to do something, that person will have this instinctive urge to take advantage of the position. అది ఉమెన్ విషయంలో, బికాజ్ వాట్ యు డిజైర్ ఫ్రమ్ ఎ ఉమెన్ ఈజ్ హర్ సెక్షువాలిటీ. ఒక మేల్లో ఇంకోటి ఏదో ఉండొచ్చు, ఒక డీల్ ఏదో జరుగుతున్నప్పుడు ఇలా నేను చేసి పెడితే నాకెంత ఇవ్వాలి అని మధ్యలో ఎవరో అడగచ్చు. ఫెసిలిటేటింగ్ సంథింగ్ వాట్ సంబడి వాంట్స్కి ఒక రివార్డ్ తీసుకుంటాం అనేది ఒక ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ బిజినెస్ ఆస్పెక్ట్, హ్యూమన్ నేచర్ నుంచి వచ్చిన ఇది. దాంట్లో ఐ థింక్ ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అది నేను సమర్థిస్తున్నానా అనేది పోయినప్పుడు ఎనీథింగ్ విచ్ విల్ హర్ట్ ది అదర్ పర్సన్ ఐ ఫీల్ షుడ్ బి కండెమ్డ్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ హార్వీ వైన్స్టైన్. ఈ మధ్యన వరల్డ్ అంతా పెద్ద హ్యూజ్ ఇష్యూ అయింది కాస్టింగ్ కౌచ్ అనేది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవర్ ఆఫ్ హాలీవుడ్. అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి హీఈస్ డూయింగ్ దట్, అండ్ ఫైనలీ ది విమెన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే గాట్ ట్రిగర్డ్ అండ్ దే కేమ్ అండ్ టోల్డ్. ఇది అక్కడ ఒకచోట జరుగుతుందా? లేదు, అది బాంబేలో జరుగుతుంది. ఎనీ ఇండస్ట్రీ వేర్ ఎవర్ ద ఉమెన్ విల్ కమ్ అవుట్ ఇన్ టు ద ఓపెన్ అండ్ ఆస్క్ ఫర్ సంథింగ్, అండ్ ఇఫ్ దట్ పర్సన్స్ ఈజ్ ఇన్ అ కెపాసిటీ టు డూ ఇట్, దే ఇన్వెరిబ్లీ ట్రై. అది వాళ్ళు చేసే విధానంలో మార్పు ఉండొచ్చు. ఒకడు ప్రేమ అని చెప్పొచ్చు, ఒకటి చాలా పచ్చిగా చెప్పొచ్చు, లైక్ ఐ బీన్ వాచింగ్ ఆన్ ద ఛానల్స్. ఇంకోళ్ళు ఎవరు చెప్తారు. ఇప్పుడు ప్రేమ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఒక్క సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మర్చిపోదాం. ఎన్నోసార్లు ఐ రిమెంబర్ ఇన్ కాలేజ్ టైంలో నా ఫ్రెండ్ ఒకడు ఆ అమ్మాయికి అంత లవ్ గివ్ అని నమ్మించేసానరా అని ఆడు గొప్పగా చెప్పాడు. ఎందుకు? హీ వాంట్ సెక్స్ విత్ హర్. మామూలుగా తను ఇవ్వదు కాబట్టి లవ్ అని చెప్తే కొంతకి షీ విల్ ఫైనల్లీ అగ్రీ అనేది ఆడి హోపు. అయిపోయింది అది. సో అక్కడ మనం కాస్టింగ్ కౌచ్ అని వాడలా. ఎందుకు వాడలేదు? అక్కడ సినిమా లేదు, లావాదేవీలు లేవు, ఏమీ లేదు. కానీ ఏంటి, హీ ఆల్సో ఓన్లీ వాంటెడ్ సెక్స్. హీ వాజ్ నాట్ ఇన్ లవ్ విత్ హర్. హీ హాజ్ నో ఇంటెన్షన్ టు మ్యారీ హర్. కాకపోతే అబద్ధం చెప్పి ప్రేమ అనేది ఆ అమ్మాయి నమ్ముతుంది సెక్యూరిటీ కోసం. దానికోసం నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను అర్పించుకోవటం అనేది తప్పు కాదు అనే అమ్మాయి అలా ఫీలింగ్లా క్రియేట్ చేసి ఆడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇది వేల మంది చేస్తారు. ఎన్నిసార్లు మనం వింటాం అమ్మాయిని ప్రేమించి ప్రేమలో పాడేసి బొట్టులో పాడేసి ఏదో చేసాడని. ఆల్ దట్ విల్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకడు కేవలం ఉట్టి సెక్స్ కోసం చేయొచ్చు, ఒకటి ఇది ఇస్తానని చెప్పి నమ్మించి చేయొచ్చు, ఇంకోటి ఎవడో ఏదో చేయొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్ సార్. సో యూఆర్ సేయింగ్ ద ప్రామిస్ ఆఫ్ గివింగ్ బ్యాక్ సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ దేర్. ఏది అంటే అదే ప్రేమ కోసం ఎక్స్ప్లాయిటేషన్ అన్నా. తన మైండ్ స్టేట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం తనకున్న వీక్నెస్, తనకున్న కోరిక కోసం ఎక్స్ప్లాయిట్ చేయడం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు. హీ వాంట్స్ టు మేక్ దట్ సన్ ఏ హీరో, లేకపోతే సన్ కోరుకుంటున్నాడు హీరో అవ్వటానికి. అప్పుడు కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు గొప్ప సినిమా తీసేస్తామని ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్లాయిట్ చేసి దే విల్ గెట్ మనీ అవుట్ ఆఫ్ దట్. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్.
అక్కడ సెక్స్ అనేది లేదు కాబట్టి మనం దాని గురించి అట్లా మాట్లాడట్లేదు. కానీ ఏంటి రెండింటికి కామన్ పాయింట్ ఏంటంటే యు ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద అదర్ పర్సన్స్ వీక్నెస్. రైట్. ఆ తండ్రికి కొడుకు కెరియర్ మీద ఉన్న డిజైర్కి ఈ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలనే డిజైర్కి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఇన్హెరెంట్లీ ఫ్రమ్ ఎ డిజైర్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ బోత్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు అంటే మన రీసెంట్గా 1 సెకండ్, ఎక్స్‌ప్లాయిటేషన్ అంటున్నారు మీరు. ఎక్స్‌ప్లాయిటేషన్ మ్యూచువల్లీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ కన్సెన్షువల్ ఇట్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు, బికాజ్ ఒకళ్ళకి పవర్ ఉంది కాబట్టి. మ్యూచువల్ అంటే అది ఇప్పుడు బలవంతం చేయటం అనేది ఇట్ కమ్స్ అండర్ ఏ క్రైమ్. అవును. నమ్మించి మోసం చేయటం అనేది ఎక్స్‌ప్లాయిటేషన్. ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఎందుకు మీకున్న కోరిక మళ్ళీ నమ్ముతున్నారు. ఇలా చేస్తే నాకు ఇలా అయిపోతుంది, నాకు ఇలా వచ్చేస్తుంది అనే ఒక కోరిక ఉండటం వలన ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక ఎంత బలంగా ఉంటే అంత ఎక్స్‌ప్లాయిటేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ డెస్పరేషన్ విచ్ ఇస్ వాట్ వీ కాల్ డెస్పరేషన్. నేను ఇంతవరకు ఓకే, దీనికి మించి నేను చేయను. ఈచ్ గర్ల్ విల్ హ్యావ్ హర్ ఓన్ లిమిటేషన్స్. నేను బట్టలు వేసుకోను, నేను అక్కడికి రాను, లేకపోతే నేను నా మదర్తో వస్తాను. దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హు డూ దట్. దీంట్లో ఒక పర్టిక్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక అమ్మాయి షీ కేమ్ యాక్ట్రెస్, షీ కేమ్ టు మీ అండ్ సెడ్ నేను ఆఫ్టర్ ఐ స్పోక్ ఏదో రోల్ గురించో దేని గురించో వాడు మాట్లాడిన తర్వాత నేను కన్ఫర్మ్ చేశాను కాస్టింగ్ టు కాస్ట్. సో వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ అని అడిగాను. అంటే వాట్ అన్న. సో ఐ జస్ట్ వాంట్ నో, ఐ వాంట్ బి క్లియర్ అబౌట్ వాట్ ఈస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ ఫర్ గివింగ్ దిస్ రోల్. అంటే ఏంటి, ఆ అమ్మాయికి అంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే విన్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు. షీ డస్ నాట్ వాంట్ టు బిలీవ్ సంబడీ విల్ గివ్ ఎ రోల్ జస్ట్ లైక్ దట్. అది నా రెప్యుటేషన్ నేను కూడా ఉండొచ్చు. నేను సెక్స్ గురించి ఇంత ఓపెన్గా మాట్లాడతాను, ఇంతమంది హీరోయిన్స్తో అఫైర్స్ ఉంటాయి, లేకపోతే ఇలా రకరకాల రూమర్స్ ఉంటాయి రామ్ గోపాల్ వర్మ, అందుకని వీడు ఇలాంటిది లేకపోతే వీడు చెయ్యడు అని ఒక నమ్మకంతో కూడా అడిగి ఉండొచ్చు అమ్మాయి. బట్ ఎందుకు చెప్పింది అమ్మాయి అది చెప్పి, ఇన్ కేస్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్, డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ ద రోల్ ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్. కానీ ఏంటి అప్పుడే ఎందుకు లేపింది టాపిక్ అని నేను అడగకుండా కూడా, ఎందుకని ఆల్రెడీ ఫిక్స్ అంత దూరం వెళ్ళొద్దు. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద పర్సన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అని చెప్పింది. ఇదంతా మొత్తం జరిగింది ఫస్ట్ మీటింగ్లోనే. కానీ వాట్ ఐ అడ్మైర్డ్ అండ్ రెస్పెక్టెడ్ అబౌట్ హర్ ఈజ్ షీ ఈజ్ నాట్ లింగరింగ్ ఇట్. ఓకే, అది ఆ టాపిక్ మనం ఎప్పుడు లేకపోద్దు, తర్వాత చూసుకుందాం. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏదో ఆ డైరెక్టర్ అంటాడు, ఇంకో స్టెప్ ఏమో అమ్మాయి ఏదో అంటుంది. ఇది ఒక ప్రాసెస్ జరుగుతుంది. అవును. ఇంకొక ఇన్స్టెన్స్లో ఒక అమ్మాయి నన్ను, సో వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్ అని ఇది అయిన తర్వాత, అంటే మీరు రోల్ కన్ఫర్మ్ చేసిన అమ్మాయి కాదు, రోల్ కన్ఫర్మ్ చేయరు, వుడ్ వి టాక్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్ అంటే దట్స్ హర్ వే ఆఫ్ సెయింగ్ దట్ వీ విల్ డూ, ఐ మీన్ ఐఎమ్ ఓకే విత్ ఇన్ కేస్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూనో. ఎందుకు చెప్తాను అమ్మాయి? ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ జనరలైజ్ చేయడం, అంటే నేను మంచి చెడు అంటలా, వేరే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఇలా ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతుంది, ఐ వాంట్ టు స్పీడ్ అప్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం లింగరింగ్. యాజ్ లాంగ్ యాజ్ ఇది చేయటం మ్యాండేటరీ అని అనుకుంటే లెట్ మీ జస్ట్ స్టార్ట్ ఇట్ ఆఫ్ అని ఒక అమ్మాయి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు వన్ హీరోయిన్ ఐ నో హూ ఐఎమ్ వెరీ క్లోజ్ టు, నేనే ఇంట్రొడ్యూస్ చేశాను తను ఒకరోజు అడిగిందాను, ఈజ్ ఇట్ రాంగ్ టు స్లీప్ ఫర్ వర్క్ అందే. నేను ఐ థింక్ దట్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ వాట్ యూ థింక్ ఆఫ్ సెక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నువ్వు సెక్స్ని క్యాజువల్గా తీసుకుంటే అది ఒకలా ఉంటుంది, అది చాలా పవిత్రం, నేను కేవలం నా పెళ్లి చేసుకున్న నేను చేయాలి, నా బాడీ పవిత్రమైనది, వేరే వాళ్ళు ఇలాంటి దానికి వాడకూడదు అనే ఫిక్సేషన్ నీ మైండ్లో ఉన్నప్పుడు అది వేరు. అది నీ ఒక్కదానికి తెలుస్తుంది, నోబడీ ఎల్స్ కెన్ నో ఫ్రమ్ అవుట్ సైడ్ యూనో. మూడోది, ఇఫ్ యూ అసలు నిజంగా అది జరుగుతుందా,
అది అవ్వటానికి ఛాన్స్ ఉందా అసలు నిజంగా నువ్వు ఇఫ్ యూ స్లీప్ విత్ సమ్మన్ విల్ యూ గెట్ వర్క్? ఐ డోంట్ బిలీవ్ విల్ గెట్ వర్క్. అవి వస్తాయి, ఎలాంటి సినిమాలు వస్తాయి? ఆ సినిమాలు వచ్చినా రాకపోయినా దానికి ఐ మీన్ దే వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఈవెన్ టు దట్ గర్ల్ ఆల్సో. అంటే యూ సెడ్ దిస్ బేస్డ్ ఆన్ హర్ క్రెడెన్షియల్స్. యా. సో ఎనీ A grade film where really it has a chance to make you something, that decision can never be based on this. No producer or director or anybody concerned cannot make a decision based just because someone slept. అది జరగదు. ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. ఎందుకంటే బిగ్ ఫిల్మ్స్ ఉంటాయి, రెప్యుటేషన్స్ ఉంటాయి, దాంట్లో దే ఓంట్ మొత్తం సినిమాకి ఎఫెక్ట్ అయ్యే రిస్క్ తీసుకోరు. అంటే ఒక కాంప్రమైజ్ డెసిషన్ లేకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే ఆ డెసిషన్ ఒక్క పర్సన్ వలన జరగదు, ఒకే ఒక్క పర్సన్ వలన ఆ డెసిషన్ అనేది జరగదు. యూనో, ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ ఇన్వాల్వ్. దాని సేల్ ప్రైస్ ఉంటుంది, హీరో ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఆ కథకు సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత ఈ ఫలానా హీరోయిన్ ఉంటే ఈ ప్యాడింగ్లో ఎంత ప్రైస్ వస్తుంది, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దట్ డెసిషన్స్ కెనాట్ బి మేడ్ బై వన్ పర్సన్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ వాళ్ళు నమ్మిస్తారు, అది వేరు. అది జరగకపోవటం అనేది రియాలిటీ. నమ్మించడం అనేది ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి నేను చేస్తానంటారు. తర్వాత దే విల్ స్టార్ట్ టెల్లింగ్ సమ్ లై, లేదు అది అలా జరగలేదు, ఇది ఐదు కథ మారిపోయింది, ఇలాంటి. యూనో, నో దట్ ఈస్ కమింగ్ ద సేమ్ థింగ్. నేను కాలేజ్లో చెప్పినప్పుడు దీనికి ఏంటి తేడా? నాకు ఒక హైదరాబాద్లో నిన్న ఒక యాక్ట్రెస్ని కలిసింది. షీఈ్ నాట్ డన్ ఎనీథింగ్. నాతో మాట్లాడతా తను చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ హైదరాబాద్లో ఒక ఆయన నాకు కూడా బాగా తెలుసు. ఆయన పేరు చెప్పి నేను వెళ్తే నేను కాంప్రమైజ్ అవ్వాలి నువ్వు అని అడిగి నేను నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయన నాకు తెలుసు, ఆయన అట్లా మాట్లాడతారని నేను అసలు ఊహించలే. కాంప్రమైజ్ అవ్వాలి అన్నారు అని చెప్పారు అమ్మాయితో. దట్స్ అ వర్డ్ యూజ్. వర్డ్ నేను హీరోయిన్ చేస్తాను కానీ నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని ఎగ్జాక్ట్ వర్డ్ అది. నేను అసలు బిలీవ్ చేయలేదు. ఆయన రెప్యుటేషను, ఆయనకున్న ఇమేజు ఇవన్నీ తీసుకొని అండ్ ఐ కాంట్ బిలీవ్ దట్ హీ సెడ్ దట్ అని అన్నాను అమ్మాయితో. అప్పుడు అమ్మాయి ఆయన ఫోన్ చేసింది నా ఎదురుగా, స్పీకర్ ఫోన్ పెట్టి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, సార్ నిన్న మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం అంతా మాట్లాడాక రూల్ అన్నీ బయటకు వెళ్తున్నప్పుడు మీరు నన్ను కాంప్రమైజ్ అవ్వాలి అన్నారు. నాకు అర్థం కాలేదు సార్, ఏంటి కాంప్రమైజు? యూ నో ఎవ్రీథింగ్ అన్నాడు ఆయన. నేను వాయిస్ గుర్తుపట్టింది, యూ నో ఎవ్రీథింగ్. నో సార్, ఐ డెంట్ అండర్స్టాండ్ సార్, ఏంటండి కాంప్రమైజ్? అరే కాంప్రమైజ్ అంటే ఎవరికి తెలియదమ్మా, అది అందరికీ తెలిసిన పదమే కదా అన్నాడు ఆయన. అంటే లేదు సార్, నాకు నిజంగా అర్థం అవట్లేదు. అంటే మీరు డబ్బులు తక్కువ ఇస్తారా? నో చాలా డీసెంట్ అమౌంట్ ఇస్తాను నీకు, నువ్వే చెప్పి ఎంత కావాలో అన్నారు. అంటే మరి ఇంకేంటండి కాంప్రమైజ్, నా రోల్ మంచిది కాదా అండి అంది. అరే హీరోయిన్ రోల్ అంటే హీరోయిన్ మంచిది కాదా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అది అంటే సార్ కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనా అంది. యూ నో ఎవ్రీథింగ్, మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటి అన్నారు. అంటే లేదు సార్, కానీ మీ సినిమాలో ఫలానా హీరో ఫలానా డైరెక్టరు వాళ్ళు తీసుకుంటారండి హీరోయిన్ ఎవరు అని, మీతో పడుకుంటే మీరు ఎట్లా డెసిషన్ తీసుకుంటారు నన్ను హీరోయిన్గా చేయడానికి, అంత పెద్ద హీరో పక్కన అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో అని. ఊవారిదే వాళ్ళని ఇండస్ట్రీలో తన్నేస్తా, నా గురించి నీకు తెలీదు అని నాకు పేర్లు చెప్పాడు. ఎవరు హీరో డైరెక్టర్ పేర్లు. ఓకే, ఇదంతా మీరు విన్నారు? ఇదంతా నేను స్పీకర్ ఫోన్లో వింటున్నా. అమ్మాయి మాట్లాడుతూ ఉండి వాళ్ళిద్దరికి సంభాషణ నేను వింటున్నాను. తనేమందంటే ఫైనల్గా సరే సార్ నేను మళ్ళీ ఆలోచించుకుని రేపు చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇదంతా రికార్డ్ చేసానని చెప్పింది. మరి ఒక్కసారి బయటపడితే కాదు, అది చెప్తున్నా, రికార్డ్ చేశాను. ఇది నేను అసలు మీడియాకు నేను జస్ట్ యూట్యూబ్లో పెడితే వైరల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ హీరో పేరు, ఆ డైరెక్టర్ పేరు అందరికీ, ఆ ప్రాజెక్ట్ ఏదో తెలుసు, ఆ ప్రొడ్యూసర్ వాయిస్ తెలుసు. సో దాని మూలాన ఒక లీగల్ కేసు లాంటిది ఏం లేదు, కానీ ఎంబారెస్మెంట్ హైయెస్ట్ పాయింట్ అవుతుంది. అప్పుడు ప్రతి అమ్మాయి ఫోన్లో అందరి సీక్రెట్లు ఉంటాయి. మీరు ఇమాజిన్ చేయలేరు అసలు. ఇప్పుడు మొన్న వచ్చిన
తన శ్రీరెడ్డి వాట్ ఎవర్ షీ సేయింగ్, శ్రీరెడ్డి ఈజ్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంత పచ్చిగా అంటే నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ దోస్ చాట్స్ అండ్ ఆల్ దట్ యూనో. కానీ ఆ అమ్మాయిలు ఎవ్వరూ కూడా బయటికి రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి నాకు 2 years బ్యాక్ జరిగిన సంభాషణ ఇది ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకంటే దే నో ఎవెన్చువల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్. ఇప్పుడు మగవాళ్ళందరూ ఇంతే, సినిమా ఇండస్ట్రీ కాదు, మగవాళ్ళు జాతి అది బేసిక్గా. వాళ్ళ గురించి బయటికి ఇలాంటివి చెప్పినప్పుడు సడన్గా మీకు తెలియకుండా అన్ని విధాలుగా ఒక అవుట్కాస్ట్ అయిపోతుంది. అంటే అమ్మాయి మనని బయట పెట్టేసింది అనేది కాదు పాయింట్. అదేంటంటే ఒక అమ్మాయి ఇలా బయటికి మాట్లాడేయగలుగుతుంది అంటే ఎక్కడో తెలియకుండా ఒక విధమైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, డిజోనింగ్. అది ఎవ్రీ గర్ల్ నోస్ ఇట్ బై ఇన్స్టింక్ట్. అందుకని కానీ ఇట్ ఈస్ సాడ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సాడ్. అందుకని నో బడీ ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి అట్లీస్ట్ 7-8 యాక్ట్రెసెస్ శ్రీరెడ్డి గురించి ఆ అమ్మాయి మీద జాలి పడుతున్నారు. ఎందుకు జాలి పడుతున్నారు? నాట్ బికాజ్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు హర్. ఈ అమ్మాయి కెరీర్ ఇంతటితో ఫినిష్. కెరీర్ అంటే నాట్ ఈవెన్ ప్రొఫెషనల్ కెరియర్, ఈవెన్ పర్సనల్ కెరియర్, పర్సనల్గా ప్రొఫెషనల్గా అమ్మాయి లైఫ్ అయిపోయింది అని వాళ్ళ ఫీలింగ్. ఎందుకు వాళ్ళు అది ఎందుకు చెప్పట్లేదంటే ఇలా అవుతుంది అన్న నమ్మకంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. యూనో విచ్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఇస్ పార్ట్లీ ట్రూ. పార్ట్లీ ట్రూ ఎందుకంటున్నానంటే ఒకటి ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా మీరు దాంట్లో ఈ విశాఖ గైడ్లైన్స్ ఉన్న చోట ఎనీ ఆఫీస్లో ఒక అమ్మాయి మీద ఒక హెరాస్మెంట్ ఏదైనా చేసినప్పుడు ఒక ఇంటర్నల్ ఇది జరుగుతుంది. దాంట్లోంచి వచ్చిన దాంట్లో అది సాల్వ్ అవ్వకపోతే దెన్ దే విల్ రిజిస్టర్ ఏ పోలీస్ కంప్లైంట్. సో సేమ్ ఇది ఏదైతే ఒక తరుణ్ తేజ్పాల్ తన కింద చేసిన ఎంప్లాయీకి మాట్లాడిన విధానం కానీ కాస్టింగ్ కోచ్కి ఏమీ తేడా లేదు. ఇట్ హ్యాపెన్స్ ఎనీవేర్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. బట్ మీరు 2-3 ప్యారల్స్ ఇచ్చారు. ఎక్కడైనా జరుగుతుంది, ఏ పురుషుడికి స్త్రీకి మధ్య జరగచ్చు. ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయడం అండ్ ఈ కాస్టింగ్ కౌచ్ ఒకటే. ప్రేమించి మోసపోయిన అమ్మాయిని చూస్తే జాలి పడతారు. ఇక్కడ బయట పెట్టిన అమ్మాయిలు ఇలా కాస్టింగ్ కౌచ్ అంటే తన శరీరాన్ని ఇష్టంగానో కష్టంగానో తను ఇచ్చుకున్న అమ్మాయిని చూస్తే అన్ఫార్చునేట్లీ ద సిస్టమ్ ఇస్ సచ్ దట్ దే విల్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ సింపథైజ్ విత్ హర్. అది ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అంటే ద గ్లోరిఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రెగ్యులర్ నార్మల్ పీపుల్ ఆఫ్ సొసైటీలో ఉన్నవాళ్ళు దే లుక్ డౌన్ అపాన్ యాక్ట్రెసెస్. ఎందుకు? మారల్గా వాళ్ళు నాకు ఒక గుర్తుంది, నేను గాయం సినిమాలో ఒక రెయిన్ సాంగ్ ఊర్మిళతో తీస్తాను. మా ఆంటీ ఊరి నుంచి అది వచ్చారన్నమాట. ఏదో షూటింగ్ తీసుకొచ్చారు మా మదర్ వాళ్ళు. ఊర్మిళ ఒక 100 మంది యూనిట్ ముందు తడి బట్టలతో ఉండటం చూసి ఆవిడ కంపర్ పడిపోతున్నారు. ఎందుకంటే ఆవిడకున్న అప్బ్రింగింగ్ మేకింగ్లో ఒక అమ్మాయి అలా తడిసిపోయి ఉంటుంది, ఒళ్ళంతా కనిపించేస్తా అనే దానితో. ఎందుకంటే దే బిలాంగ్ టు దట్ మైండ్ స్టేట్ అండ్ థింకింగ్ ఆఫ్ దట్ జానర్. మెజారిటీ వాళ్ళే ఉంటారు, ఎస్పెషల్లీ కన్జర్వేటివ్ సొసైటీస్లో. అప్పుడు ఏంటి, ఇండస్ట్రీ ఇలాంటిదని తెలిసి, ఎక్స్పోజింగ్ ఉంటుందని తెలిసి, రకరకాల మగవాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలిసి కూడా నువ్వు వచ్చావంటే దెన్ ఆబ్వియస్లీ నాకు నీ మీద ఒపీనియన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉంది. ఓకే, దాని తర్వాత నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు అంటే యూ డిజర్వ్ ఇట్ అనేది సింపతి లెవెల్ చాలా తక్కువ ఉండడానికి అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఏ 100% ఛాన్స్ ఉంది. కానీ అది ఆ అమ్మాయి ఇండివిజువల్ చాయిస్. ఇండివిజువల్ చాయిస్ ఎప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేయటానికి, నన్ను ఫోర్స్ చేసి చేయడానికి ఉన్న ఫండమెంటల్ తేడా అది బేసిక్గా. దెన్ కమ్స్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇందాక నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నమ్మించి ద్రోహం చేయటానికి, బలవంతం చేయటానికి ఉంది. అది నా పాయింట్. విచ్ ఈజ్ ఐ థింక్ బలవంతం చేయడం అనేది మీకు డైరెక్ట్ క్రైమ్ అవుతుంది. సో దట్ విల్ బి పనిష్డ్ బై ద లా. రాము గారు, మీకు వర్మ గారు, మీకు తెలుసు దట్ బలవంతం చేయడం అంటే సినిమాలో చూపించినట్టు కమీనే హడ్జా అలా జరగదు కదా. కోర్స్ చేసి బ్రెయిన్ వాష్ చేయడం కూడా బలవంతంగా వస్తుంది కదా. అదే అంటున్నా. అది కానీ యాజ్ లాంగ్ యాజ్ ఫైనల్గా అది లీగల్ పరిధిలోకి వస్తుందా లేదా, మారల్ పరిధిలోకి వస్తుందా అనేది మన ఆలోచన.
కోయర్స్ చేసి సైక్ చేసేసి భయపెట్టేసి అంటే తనకు తనే భయపడేలా చేయడానికి యు ఆర్ సైకింగ్ విచ్ ఈజ్ ఎక్స్‌ప్లాయిటింగ్. అమ్మాయికి ఉన్న వీక్నెస్, అమ్మాయికి ఉన్న నెసెసిటీ, అమ్మాయికి ఉన్న డిజైర్ని మీరు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. మీ మెంటల్గా కానీ లేకపోతే మనీ లేకపోతే నీవు అయిపోతుంది, లైఫ్ అయినా అయిపోతుంది, నీ కెరీర్ ఉండదు, ఇది ఒక్కటి చేస్తే నువ్వు రేపు పొద్దున్న స్టార్ అయిపోతావు అనే ఒక ఇలాంటివన్నీ దిస్ ఈజ్ అ సైకలాజికల్ మెనిపులేషన్ విచ్ ఈజ్ వాట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ యూనో విచ్ ఈస్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ పీపుల్ ఆన్ డిఫరెంట్ లెవెల్. ఇందాక నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, ఆ అమ్మాయి మీరు ఏమి రోల్ ఇచ్చినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్లీప్ విత్ యూ అని చెప్పింది క్లియర్ కట్గా. యూనో నౌ దట్ ఈస్ ద లైన్ షీ డ్రో ఫర్ హర్ సెల్ఫ్. ఇంకొక అమ్మాయి లెట్స్ గో ఫర్ ద నైట్ అనొచ్చు. ఇద్దరు బై జెండర్ దేర్ గర్ల్స్, బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు బి యాక్ట్రెసెస్. అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ అది. సో నేను అప్పుడు అమ్మాయికి ఏం అడ్వైజ్ ఇచ్చాను, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే యూఆర్ గివింగ్ ఇట్ అ క్వాలిటేటివ్ కనోటేషన్ ఆల్మోస్ట్. ఐ మీన్ కానీ అది ప్రతి ఏరియాలో ఉంటుంది, నాట్ ఓన్లీ అబౌట్ దిస్. I won't go beyond a point. So personally, are you against or for the casting couch, or you have nothing to say about it? See, I believe exploitation of a person who's in a what do you call vulnerable state, I think is the biggest crime. ఒక పర్సన్ కొన్న పొజిషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ క్రైమ్. సో కాస్టింగ్ కౌచ్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఇన్ దట్ వే. How else can it be employed? No, that's what I'm saying. I mean, it's always employed like that, right? No, not necessary. Okay. Degrees of variation ఉంటుంది. ఒకటి టు టెల్ డైరెక్ట్లీ, ఓకే, ఇఫ్ యూ స్లీప్ విత్ మీ ఐ విల్, యు ఆర్ గివింగ్ అ డైరెక్ట్ డీల్. సో దట్ గర్ల్ ఆల్వేస్ హ్యాస్ అ చాయిస్ ఆఫ్ సెయింగ్ నో. టు ప్రామిస్ హర్ దట్ ఐ విల్ డూ దిస్ ఫర్ యూ అండ్ ఆఫ్టర్ యువర్ వర్క్ ఈస్ డన్ టు అవాయిడ్ హర్ is what is called namak droham antadan. Otherwise, if you are doing it and doing it, it's a deal. Okay. She always can say no. So you can't say నేను ఇది అయితేనే చేస్తా అని అన్నాడు అనుకోండి ఒక డైరెక్టర్, అలా అయితే నేను చేయను అందాం, అయిపోయింది, అక్కడితో కట్ అయిపోయింది. కాదు, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఒక అమ్మాయికి టాలెంట్ ఉంది, కానీ జస్ట్ బికాజ్ ఆ అమ్మాయి వీళ్ళు చెప్పినది ఒప్పుకోకపోవడం వల్ల ఆ అవకాశం తనకి ఇవ్వకపోవడం అనేది వుడ్ దట్ నాట్ బి ఎక్స్‌ప్లాయిటేషన్? ఇక్కడ 2 పాయింట్స్. ఇప్పుడు టాలెంట్ అనేది ఇట్స్ నాన్ క్వాంటిఫైబుల్. ఎవరి దృష్టిలో టాలెంట్ ఉందా అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకరు 3 అమ్మాయిల్ని ఐ మీన్ ఒకే రోల్ కోసం 3 అమ్మాయిలను ఆడిషన్ చేస్తారు. గుడ్ ఎగ్జాంపుల్. ఎస్. దాంట్లో వాడి దృష్టిలో ఆ 3లో ఎవరు బెటర్ అని ఒకటే, వాడి దృష్టిలో ఎవడైతే ఆడిషన్ చేస్తున్నాడో దాని ద్వారా వాడేదో కోరుకుంటున్నాడు ఇంకోటి కూడా. అప్పుడు ఒక అమ్మాయి చాలా బాగుంది బట్ షీ డజంట్ వాంట్ టు బి విత్ హిమ్. ఒక అమ్మాయి అసలు చాలా తక్కువ అమ్మాయితో కంపేర్ చేస్తే కానీ షీ విల్ బి విత్ హిమ్. అప్పుడు వాడు ఫిల్మ్ మేకర్ అట్ ఎవెన్చువల్గా ఈ అమ్మాయి సినిమాలో షీ హ్యాస్ టు వర్కౌట్ అనుకున్నప్పుడు హీ విల్ నెవర్ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ కాస్టింగ్ ఎ లెస్సర్ లుకింగ్ గర్ల్ జస్ట్ బికాస్ షీ విల్ బీ విత్ హిమ్. అది జరగదు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక్కొక్కసారి డైరెక్టర్ అనేవాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి వెరీ కన్సర్న్ అబౌట్ ద ఫిల్మ్. ప్రొడ్యూసర్ అనేవాడు డైరెక్ట్గా వాడుకున్న డబ్బులు బట్టి, సపోజ్ ఈజ్ వెరీ రిచ్ గాయ్, హీ డజంట్ కేర్ ఇఫ్ ద ఫిల్మ్ విల్ వర్క్ ఆర్ నాట్. ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర 100 కోట్లు ఉందనుకోండి, 2 కోట్లు పోతే ఏం పోతుంది? బట్ ఆ 2 కోట్లు పెట్టి నేను సినిమా తీసినప్పుడు నాతో ఉండే అమ్మాయి హీరోయిన్ పెట్టుకొని డైరెక్టర్ నాడు ఫోర్స్ చేయొచ్చు. So he's exploiting the director also. Okay, that's how it happens. కానీ ఆడే అప్పు తీసుకొచ్చి సినిమా తీస్తాను అనుకోండి, వాడు కూడా అది చేయలేడు బికాస్ he's also at stake at that time. So everybody is making a decision based upon what is at stake for them. ఇప్పుడు నాకు ఒక ఇన్స్టెన్స్, ఒక సినిమా స్టార్ట్ అయిపోయి అక్కడ అవుట్డోర్లో ఉండే నాకు దిస్ యాక్ట్రెస్ టోల్డ్ మీ, సగం అయిపోయిన తర్వాత దట్ ప్రొడ్యూసర్ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ. ఒక ఇన్వెస్టర్ని తీసుకొస్తే దట్ ఇన్వెస్టర్ వాంటెడ్ టు స్లీప్ విత్ ద యాక్టర్స్. సో ఇప్పుడు డైరెక్టరు, ఒరిజినల్ ప్రొడ్యూసరు
co-director, and the hero of the film, all 4 people came and requested her to do that. డబ్బులు అయిపోయాయి కాబట్టి మీరు కాదు, పాయింట్ అది కాదు. వాళ్ళు వచ్చి ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసేది ఏంటంటే, నువ్వు చేయకపోతే సినిమా అయిపోతుంది, మా కెరియర్లు నీ కెరియర్లు అన్నీ అయిపోతాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్, అది 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 ఫన్నీయా ట్రాజిక్ అనేది నాకు అర్థం కావట్లేదు అసలు ఆ సిచ్యువేషన్ ఏంటే. షీ టోల్డ్ మీ దే లిటరలీ స్టార్ట్ క్రైమ్. మొత్తం మా బతుకులు, ఈ సినిమా బతుకు అంతా నువ్వు ఓకే అన్న మీద ఆధారపడి ఉంది. See, it will sound ridiculous for normal people. I'm talking about ordinary people. Identi, they're asking her to sacrifice herself, not only for her, for the sake of the film and for all of their careers. She just refused and came off. Another, కానీ నేను I am talking about ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటి నేను చెప్తున్నాను. దాని ఇక్కడ అసలు ఆ ఇన్వెస్టర్ని పట్టుకుని వాయించాలి. ఇన్వెస్టర్ని పట్టుకుని వాయించాలి ఎవరన్నా. ఎవరు అంటే ఈ సినిమాకి ముడిపెట్టడం అది కదా పాయింట్. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎప్పుడు బయటికి రాడు కదా, నేను అనలేదు అంటాడు. వాడు ప్రైవేట్గా చెప్పాడండి, ఇలా అయితే ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు టేకింగ్ లా ఇన్ టు ద హ్యాండ్స్ అనేది ఎవరన్నా చేస్తారు, అది పాయింట్ కాదు. బట్ ఇట్ కాంట్ హ్యాపెన్, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇప్పుడు ప్రొఫెషనల్ ఇండస్ట్రీ అంటే సినిమాలు తీయాలి ఎంత సరే కళామ తల్లి అవన్నీ లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత యావ ఉండడం ఏంటి? ఐ డిస్అగ్రీ విత్ దిస్ విత్ ద వర్డ్ ఇండస్ట్రీ. అది తప్పదు. ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఎనీవేర్ దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లాయిట్ హ్యూమన్ నేచర్ డస్ ఇట్. అది కార్పొరేట్ కంపెనీస్లో అవ్వచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు. బట్ ఇక్కడ విరివిగా అవుతుందన్నమాట. ఇక్కడ ఎందుకు అవుతుందంటే చెప్తాను. అది the very fact a girl is coming out and saying I want to be a heroine, already them in their mindset she will be willing to do that అని మనసులో ఇది పడిపోతుంది. అది అసలు ఆ స్టాండర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఆ ప్రమాణం, ఆ స్టాండర్డ్ ఏదైతే ఐ థింక్ ఇట్స్ కమ్ ఫ్రమ్ వెరీ ఎర్లీ టైమ్స్. ఎందుకంటే ఎర్లీ టైమ్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు శివాకి టైంలో ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు బిలీవ్ దట్ ఆల్ యాక్ట్రెసెస్ స్లీప్ ఫర్ మై. అదొక స్టాండర్డ్ బిలీఫ్ వాళ్ళకి. ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు తెలిసి ఈ థర్డ్ రేట్ మ్యాగజైన్స్ ఉండేవి కొన్ని, ఐ ఫర్గాట్ ద నేమ్, ఎన్కౌంటర్ కాగడా ఏదో ఉండేది. ఆల్ ద పీపుల్ యూస్ టు రీడ్ దట్, ద గాసిప్ మ్యాగజైన్, అండ్ దట్ యూస్ టు కాన్స్టెంట్లీ రైట్ అబౌట్ ఆల్ హీరోయిన్స్ స్లీప్ ఫర్ మనీ. అది అప్పుడు ఏమవుతుందంటే, మైండ్ సెట్లోనే ఒక ప్రాస్టిట్యూట్కి ఒక సినిమా తెర మీద కనిపించే ఒక అమ్మాయికి ఫండమెంటల్ డిఫరెన్స్ లేదు. బట్ దట్స్ వెరీ ఎందుకంటే కాదు, అది ఎక్కడి నుంచి వస్తుంది? మామూలు ఆడదంటే గృహిణి, ఇంట్లో ఉంటుంది, వంట చేస్తుంది, పిల్లలకి అన్నం పెడుతుంది, భర్త వెనకాల నడుస్తుంది. సినిమా తెర మీదకి వచ్చేసి సెక్సీ బట్టలు వేసుకుని డాన్సులు చేసేసి మగవాళ్ళు అందరూ చూసేటట్టు చేస్తుంది అంటే, వాళ్ళ మైండ్లో దెర్ ఇస్ నో ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ ఎ బార్ డాన్సర్. వాళ్ళకి అందులో మీరు పాత్ర ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ఓకే, బట్ ఎవెన్చువలీ ఎవ్రీబడి లవ్స్ హీరోయిన్స్ ఫర్ దర్ బ్యూటీ, నోబడి కేర్స్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. మాస్ ఆడియన్స్ అని చెప్పేది అదే థింగ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి ఏ రేంజ్కి వెళ్తుంది? ద ఫ్యాక్ట్ దట్ షీ ఈస్ డూయింగ్ ఇట్, ప్రొడ్యూసరు డైరెక్టర్ కూడా దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ దెమ్ లైక్ దట్, యూనో, ఒక విధంగా. సో అప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చి హీరోయిన్ అవుతాను అని అంటే, ఆల్రెడీ ఆ అమ్మాయి హాఫ్ ఆ మైండ్ సెట్లో ఉంది అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు. సేమ్ థింగ్ విల్ గో. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, కార్పొరేట్ కంపెనీస్ దే ఆర్ కమింగ్ నార్మల్ డ్రెస్లో, సారీలు ఉన్న దేంట్లో దాంట్లో వస్తారు. అంటే వాళ్ళకున్న అవసరం, వాళ్ళకున్న వర్క్ కల్చరు, ట్రెడిషన్ అది. సినిమా ఇండస్ట్రీలో ఇఫ్ ఎ గర్ల్ ఈజ్ కమింగ్ టు మీట్ ఎ డైరెక్టర్, she will come in a very sexy clothes because it's a visual medium. సో నేను ఇలాంటి డ్రెస్లో ఉంటే ఎంత అందంగా ఉంటాను అనేది ఆ అమ్మాయి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వస్తుంది. సో ఒక అమ్మాయి షార్ట్స్ కట్ వేసుకుని ఒక స్టూడియో, ఒక ఆఫీస్కి వచ్చింది అనుకోండి, ఫిల్మ్ ఆఫీస్కి, వాళ్ళు ఆల్రెడీ అమ్మాయి అదే మోడ్లో ఉందని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. విచ్ వోంట్ హ్యాపెన్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ, విచ్ వోంట్ హ్యాపెన్ ప్రాబ్లీ ఇన్ ఎనీ అదర్ థింగ్. But exploitation of the girl will be the same. But as long as she is the girl. But పూర్వకాలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీనియర్ నటీమణుల గురించి మాట్లాడుతాను. ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్ బికాస్, బట్ వాళ్ళ టైంలో కూడా ఇలా ఉండేదా? చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఏంటి అలాంటి వాళ్ళు? బ్లాక్ అండ్ వైట్ టైంలో ఇట్ వాస్ ద మ్యాక్సిమం.
యాక్చువల్లీ. ఏంటి ఇలాంటి ఇంప్రెషన్ ఉండడం? ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో ఇట్ వాస్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎ గర్ల్ టు కమ్ అవుట్ అండ్ యాక్ట్, విచ్ ఈస్ నాట్ ద కేస్ నౌ. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళే అమ్మాయిలు కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళి 100 మంది మగవాళ్ళ ముందు తైతాకులాడుతుందంటే దే కన్సిడర్ హర్ యాజ్ బిలో పార్. షీ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టబుల్ ఉమెన్. అవైలబుల్, కరెక్ట్. అవైలబుల్ ఇస్ అ వర్డ్. It used to be the worst in the 60s and 70s, actually. This exploitation was at the peak, you know. ఇప్పుడేంటి, బికాస్ ఆఫ్ ద లాస్ అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ థింగ్స్, అడ్వాన్స్మెంట్, పీపుల్ నాలెడ్జ్ పెరుగుతుంది. దాని మూలాన ఇవాళ నిజంగా అమ్మాయిలు తలుచుకుంటే దే రియలీ వాంట్ టు టేక్ ద కేస్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటర్స్. ఎక్స్ట్రాడినరీ అవైలబిలిటీస్ ఉన్నాయి, మీకు మీన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు రీసెంట్గా 4 days బ్యాక్ ఇప్పుడు కోఆర్డినేటర్స్ ఉంటారు. కోఆర్డినేటర్స్ దే హ్యాండిల్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్. ఆల్మోస్ట్ లిస్టులు పంపుతూ ఉంటారు మాది. ఫస్ట్ నాకు ఒక 50 ఫోటోలు పంపించాడు అనుకోండి. హీ విల్ ఆల్సో సెండ్ అబౌట్ 10 girls pictures. దే విల్ బీ విల్లింగ్ టు కాంప్రమైజ్ అని ఒక కేటగిరీ పెడతాడు. ఇది నాకు కాదు, హీ విల్ సెండ్ ఎవ్రీబడి ఇన్ ద హోల్ వరల్డ్. ఇట్ వర్క్స్. వర్క్స్ అంటే వాడి లెవెల్కి ఆడు ఏంటాడు కోఆర్డినేటర్. ఆడు లిటరలీ ప్రాబబ్లీ ఈవెన్ ద గర్ల్స్ వోంట్ నో. కోఆర్డినేటర్ మీరు అందంగా చెప్పారు, హీస్ యాక్చువల్లీ బ్రోకర్. అఫ్ కోర్స్ కోఆర్డినేటర్ బ్రోకర్ ఒకటే కదా. ఆడు ఫైనల్గా ఎనీబడి హూస్ ఫెసిలిటేటింగ్ సంథింగ్ టు హ్యాపెన్, వెదర్ యూ కాల్ ఇట్ ఏ కోఆర్డినేటర్, బ్రోకర్, దే బోత్ ఆర్ ద సేమ్, యూనో. కానీ అది వాడి జాబ్. అది ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. ఆడికి టాలెంట్ లేదు, ఆడికి డబ్బు లేదు, ఆడేదో ఫైనల్గా ఏదో మొత్తానికి చేసి and get a group of people, whether you call agency for example, you know, all of them will come under the same. So ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తరుణ్ తేజ్పాల్ కేసు ఏంది అనుకోండి. నౌ దట్ ఈస్ ఎ న్యూస్ పేపర్, ఇట్స్ ఎ వెరీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మ్యాగజైన్స్ ఇన్ ద కంట్రీ. హీ ఈస్ టాకింగ్ సంథింగ్ టు ద ఉమెన్ హూ ఇస్ వర్కింగ్ విత్ హిమ్. అప్పుడు ఆమె అలా మాట్లాడుతూ ఉందనుకోండి సపోజ్, ఆడేమంటాడు, ఆడు పనులను తీసేస్తాడు, యూనో. అవును, సంథింగ్ లైక్ దట్ విల్ డూ. దానికి దీనికి ఏంటి తేడా అంటే అవకాశం ఇవ్వకపోవడానికి. అంతే. సి తరుణ్ తేజ్పాల్ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద బాస్, సో హీ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ హీ వాంట్స్ టు రిమూవ్ అన్ ఎంప్లాయీ. ఏ రీజన్కి రిమూవ్ చేస్తున్నాడు అనేది ఆడికి తెలుసు. కానీ ఈ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫిల్మ్ ఫీల్డ్లో మాత్రమే, ఫిల్మ్స్లో పనిచేస్తున్న వాళ్ళకి, ఇండస్ట్రీ అనొద్దన్నారు కాబట్టి ఒక యాక్సెప్టెడ్ నామ్ అయిపోయింది. వేరాస్ బయట ఒక తరుణ్ తేజ్పాల్కి అయినా ఇంకో సంస్థలో అయినా గగ్గోలు పెట్టి దేశం అంతా కూడా అసలు జుట్టు పీక్కుని అందరి జుట్టు పీకేసి ఉద్యమాలు చేసేస్తారు. సినిమా పరిశ్రమలో అయితే మాత్రం మామూలే కదా అని వదిలేస్తారు అందరూ. బికాస్ నోబడీ హూ స్పోక్ అబౌట్, చెప్పండి, ఈ అమ్మాయి వచ్చింది బయటికి, అంతకంటే ముందు 2-3 వచ్చారు. ఫస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్, తరుణ్ తేజ్పాల్లో అది కేసు. అది ఇట్ ఈస్ ఎ కేస్ రిజిస్టర్డ్ బై ద గర్ల్ అండ్ ఇట్స్ అ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ ఏ అమ్మాయి కానీ ఇఫ్ షీ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ పుట్ ఏ కేస్, ఇట్స్ ఎ వెరీ సీరియస్ కేస్. దెర్ ఇస్ నో వే దే విల్ లీవ్ దెమ్. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక అమ్మాయి చెప్పింది, కోఆర్డినేటర్తో మాట్లాడుతూ ఉంటే ఆడు డైరెక్ట్గా ఫోన్లో చెప్తున్నాడు, బట్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ మీ if I introduce you to any film maker. కోఆర్డినేటర్ కూడా సపోజ్ అది ఆడియో రికార్డ్ చేసి అది ఇచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ ఇట్ విల్ పుట్ ఇన్సైడ్ ఇమీడియట్లీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, యూనో. మరి తెలిసి ఇంత భయపడి ఎలా చేస్తుంది, భయపడలేకుండా. దట్ ఈస్ వాట్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఎందుకు చేయలేదని చెప్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేటర్ పక్కన పెట్టిన అంత పెద్ద ప్రొడ్యూసరు, వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అట్లా మాట్లాడుతున్న అమ్మాయి దగ్గర చాట్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ లైక్ అ టికింగ్ టైమ్ బాంబ్. ఎప్పుడన్నా అమ్మాయికి టక్ అని తిరిగిందంటే, అండ్ ఇఫ్ షీ వాంట్స్ డూ ఇట్, దే ఆర్ ఫినిష్డ్. కానీ వాళ్ళు ఆయన ఎందుకు చేయడు, ఎందుకంటే ఆ అర్జున్ ఆపుకోలేదు. ఇప్పుడు నాకు బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉన్నాడు, నాకు తెలుసు అన్న. డైరెక్ట్లీ హీ స్టార్ట్స్ మేకింగ్ ప్రపోజిషన్స్ టు ఎనీ యాక్ట్రెస్ హూ కమ్స్ టు మీట్ హిమ్. అండ్ ఆడికి మాట్లాడే ఆర్టికులేషన్ లేదు, డైరెక్ట్గా అడిగేస్తాడు. ఎందుకు అడుగుతున్నాడు డైరెక్ట్గా? అసలు దాని గురించి ఏమీ అసలు బిల్డప్ ఇవ్వకుండా, సైడ్ చేయకుండా, ఎందుకంటే ఇట్స్ వెరీ బిజీ గా, అది టైం లేదు ఆడ. అండ్ వాట్సాప్ మెసేజ్ పెడతా ఉంటాడు సేమ్ దాంట్లో, ఫలానా చోటకు రా, నేను రాత్రి 9 అని. ఆడు ఎందుకు టికింగ్ టైం అవ్వమంటున్నా, నంబర్ ఆఫ్ విమెన్ హీ డస్ దిస్ విత్, ఇట్ విల్ టేక్ 1 girl టు
కంప్లీట్లీ ఫినిష్ హిమ్ ఆఫ్. కానీ ఆడికి తెలియదు, అది ఆడికి తెలుసు అలాంటి డేంజర్ ఉంది వాళ్ళ రోజుల్లో, అది వర్కౌట్ అవ్వదని తెలుసు ఆడికి. కానీ ఆడి ఛాన్స్ తీసుకుంటుందంటే అమ్మాయి చెప్పదు అని ఒక కాన్ఫిడెన్స్ అని ఆడికి హోపు అని అర్జున్ని ఆడు కంట్రోల్ చేసుకోలేడు. సో ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఇది స్త్రీ పురుషుల లైంగిక సంబంధాలు ఒక మారలిస్టిక్ డిబేట్ అని కాకుండా, కాస్టింగ్ కౌచ్ అంటే ఎక్స్ప్లాయిటేటివ్ పరిస్థితుల్లో పవర్ ఉన్న వాళ్ళు పవర్ లేని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం లైంగికంగా, వాళ్ళకున్న సిచ్యువేషన్ ఆసరాగా తీసుకుని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది పరమ చెత్త పని అని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. తప్పు 100% చెత్త. ఎనీథింగ్ విచ్ హర్ట్స్ ది అదర్ పర్సన్ I condemn it. You condemn it. No, so the reason I'm coming back to the premise of this is that ilanti paristhitullo, do you feel that asalu ante from another completely different perspective, probably less trivial, probably more trivial, ఈ టాలెంట్ ని అడ్డుకోవడానికి లేకపోతే టాలెంట్ ని ఆపేస్తుంది ఇటువంటి ఒక పోకడు ఉంటే, బికాస్ ఈక్వల్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టాలెంట్ ఉండి కాంప్రమైజ్ అయ్యే అమ్మాయిలకు ఎక్కువ. బట్ సి చెప్పే ఆర్గ్యుమెంట్లో ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే టాలెంట్ అనేది నాన్ క్వాంటిఫైబుల్ థింగ్. హూ డిజర్వ్స్ ఇట్ వాట్ అనేది, ఐ మీన్ ఎవరు ఇప్పుడు, ఐ మీన్ హౌ కెన్ ఎనీ వన్ పర్సన్. So that's a chance the producer or the director or whoever takes. See, the producer or director is making a film. Their final purpose is to make the film work. Okay, అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే ఒక డెసిషన్, if it is outside the advantage of the film, they are making a fundamental mistake with the film itself, which is a bigger thing as far as they are concerned. కానీ ఇది చిన్న సినిమాల్లో జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దే రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో ఆడికి ఒక 50 కోట్లు సంపాదించి ఉంటాడు ఆవిడ. ఆడికేంటి, ఆడి ఇంట్లో ఆడికి అసలు చూడటానికి వీళ్ళు లేని ఒక భార్య ఉంటుంది ఆడికి. ఇక్కడ సరిగ్గా సడన్గా ఆడి ఫోటో వస్తుంది ఎక్కడో పేపర్లో, లేకపోతే ఒక అమ్మాయి అక్కడ తెర మీద డాన్స్ చేసే అమ్మాయి నాతో ఉంటుంది అని ఆడుకోక హై. దానికి ఆడ 2-3 కోట్లు ఖర్చు పెట్టాలంటే దట్ మనీ ఈజ్ నాట్ పీనట్స్ ఫర్ హిమ్. సో హీ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్, నాట్ ఫర్ ద ఫిల్మ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంటెక్స్ట్లో ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్, నాట్ ఓన్లీ ద గర్ల్. హీ ఈజ్ యూజింగ్ హిజ్ పొజిషన్. నా డబ్బులు కావాలంటే ఇచ్చేయి, లేకపోతే ఇల్లు అంటాడు, అంతే అయిపోయింది. So if you have no other choice and if you think that is the best option you have in life, you will do it. So few very direct questions. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నారు అంటే బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది. ఏం మారదంటారు, can never stop. బట్ కొంతమంది ప్రొఫెషనల్ స్టాండర్డ్స్, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు అగైన్ టేక్ నేమ్స్, కానీ పేర్లు కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళు చాలా డీసెంట్ ఫిల్మ్ మేకర్స్, వీళ్ళతో పనిచేస్తే వీళ్ళ బ్యానర్లో ఇలాంటి పరిస్థితులు ఉండవు అనే సందర్భాలు కూడా వచ్చాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, this is such a private matter. No one can know what is happening between two people. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఐ థింక్ యాక్చువల్లీ ద వాట్సాప్ అండ్ ది సెల్ ఫోన్ హెస్ మేడ్ ఇట్ ఫార్ మోర్ ఈజియర్ దెన్ బిఫోర్. అప్పుడంటే మీరు కలిసి మాట్లాడి ఎంతసేపు అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏంటి లోపల, ఎందుకున్న అమ్మాయి ఎంతసేపు లోపల అని ఆఫీస్ వాళ్ళు చెవులు కోరుకునే ఒక దాని నుంచి ఇవాళ దూరం నుంచి you can do the video chats and audio chats or whatever, I mean written chats through messages. So affair can be happening for 1 year, people might not know also anything. Affair and whatever, see if it's affair, ఇది కూడా affair కదా. ఇప్పుడు what is seriously saying, నేను పెళ్లి చేసుకుంటా, నేను హీరోయిన్ చేస్తాను, ఇది చేస్తా అని వీడియో చాట్స్ అన్ని చేసి దట్ ఈస్ అ మటీరియల్ ఐ హ్యావ్ అని చెప్తాను, విచ్ ఐఎమ్ అమ్మాయి దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మటీరియల్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అప్పుడు అది ఉన్నప్పుడు ఎందుకు వాడు చెప్పింది అంతంత పెద్ద ఇమేజ్ ఉన్న డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలాంటి వాళ్ళు అందరూ వై ఆర్ దే లీవింగ్ ద ట్రయల్ ఆఫ్ ఎవిడెన్స్ వెన్ దే నో ఇట్ క్యాన్ బీ హార్మ్ఫుల్? బికాస్ దే ఫీల్ దే ఆర్ ఇన్విన్సిబుల్ కాదు, ఇట్ వోంట్ హ్యాపెన్. అదే నాకు ఎవడో చెప్పాడు, ఇప్పుడు ఫాస్ట్గా నడిపితే కారు యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది అందరికీ తెలుసు, కానీ మన కారుకి అవ్వదు అనుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ హోప్, అంతే. అది ఇప్పుడు సెకండ్ డైరెక్ట్ క్వశ్చన్, అందరి నటీమణులకి ఇది అవుతుందా? ఎవ్రీ యాక్టర్, ఫీమేల్ యాక్టర్ దట్ కమ్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, డస్ దిస్ హ్యాపెన్? అంటే సి
అందరి అగ్రిమెంట్ అవుతుందని సంబడి ప్రపోజింగ్ అనే మీరు చెప్పేది. Somebody offering this 100% in return for a role. 100%. Whether they compromise or not, or that's the word they use, kabatti. Yeah, that is their choice. Trying to get into them is 100% will happen with every actress, with the exception. Okay, exception ఏంటంటే if that girl belongs to a very big film family or a very big political family, అమ్మాయి వెనకాల ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ అనేది ఉంటే అది వేరు. ఇఫ్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ నార్మల్ బ్యాక్గ్రౌండ్ 100% బట్ దట్ ఈస్ ఈవెన్ మోర్ పథెటిక్ అండ్ సిగ్గుపడాల్సిన విషయం. సినిమా పెద్దలందరూ కదా కాదా, ఎవరు ఏం చేయలేరా? అది అంటే ఇట్స్ పార్ట్ అంటే అక్కడ కూడా అక్కడ క్వాలిటేటివ్ డిఫరెన్స్ పెట్టి నీకు బ్యాకింగ్ ఉంది కాబట్టి నిన్ను మేము ఏం చేయం భయపడి, కానీ వీళ్ళకి బ్యాకింగ్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వేధించుకు తింటాం. నేను మొత్తం ది డిస్కషన్లో బిగినింగ్లో ఏం చెప్పాను, is not about casting couch, it's about exploitation of a person with lesser power. Yes, power and powerless. Power and powerless ante. It is the powerful against the weak. That's an order of nature adi. Third direct question. Abbayalaki casting couch untunda? Have male actors? I heard that Bombay lo avutundi. There are instances both in homosexuality and some women producers. 100%. But I would say the percentage would be far below what will happen to women. The reason for that is that percentage of those kind of sexual genders would always obviously be lesser than straight. Antagane only the reason. Have you known of any instances where the girl or heroine has refused and yet she has had her role? I think many times it happens. Yeah. What happens? What is the implication? Endukante because of her looks and her talent supersedes the worth for అమ్మాయికి ఉన్న అందం, అమ్మాయికి ఉన్న టాలెంట్ మన సినిమాకి ప్లస్ అవుతుంది అని ఓవరాల్గా ద సినిమా గురించి ఆలోచించేవాళ్ళు 100% దే విల్ డూ ఇట్ బికాస్ దే డోంట్ వాంట్ టు లూజ్ అవుట్ ఆన్ దట్ ఆస్పెక్ట్ ఫర్ దిస్ సిల్లీ స్టూపిడ్ or whatever. అంటే I'm just taking the opportunity. See, you are measuring the point. My best choice is that she will sleep with me and also she is very good for the film. My second best choice is she'll be very good for the film even though she doesn't sleep with me. My third best choice is she will sleep with me but I don't give her the choice. Third best choice kada worst choice ఏంటంటే she will sleep with me but she'll be bad for the film. So which no consciously no filmmaker will take that unless he is not interested in the film itself. So which of these three possibilities is most probably happening? See, then it's a question of I think it also depends a lot on grades. A grade films lo jaragadu asalu. Ade convincing. What you said was very convincing. That middle level films where the actresses are not really, I'm saying poster value and ఈ అమ్మాయి ఉంటే ఒక 10 మంది వచ్చి టికెట్లు కొనేస్తారు అనే వాల్యూ లేని యాక్టర్స్ this will happen on one grade. But maximum it will happen only to new girls. Already అమ్మాయి ఈవెన్ మిడిల్ లెవెల్ ఆర్ సి లెవెల్ ఫిల్మ్స్ చేసినా కూడా ఇట్ వోంట్ హ్యాపెన్ ఆన్ దట్ లెవెల్ బికాస్ అమ్మాయికి ఆల్రెడీ ఎంతో కొంత పేరు ఉంది కాబట్టి దే విల్ బి స్కేర్ టు అప్రోచ్ ఇన్ దట్ వే. బట్ దే విల్ ఫీల్ వెరీ ఫ్రీ టు డూ దిస్ టు ఎనీ న్యూ ఎంట్రెంట్స్కి అవుతాయి. సో మీరు అడ్వైస్ ఇస్తే వాళ్ళు వినేస్తారని పరిస్థితులు మారిపోతాయని కాదు, కానీ ఎవరైనా ఇండస్ట్రీకే అమ్మాయిలు రావాలంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? Like what I said just now, that is to be expected from a man, especially in the film industry. In reasons cheppan, but to do that is not going to get work. అది అలా చేస్తే వర్కౌట్ అయిపోతుంది అని నమ్మటం అనేది ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్. ఆ రీజన్స్ చెప్పాను ఎందుకు వర్కౌట్ అవుదని. ఫిల్మ్స్ రియల్లీ మ్యాటర్, దే విల్ నెవర్ కాస్ట్ ఆన్ దట్ ఇష్యూ. ఫిల్మ్స్ విచ్ డోంట్ మ్యాటర్ ఎనీ విచ్ వే, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్. బట్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు సే. అంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ మేకర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఐఎమ్ ఎ మ్యాన్, ఐ అండర్స్టాండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కలిసి. కానీ ఒక యంగ్ గర్ల్, ఒక 18, 19, 20 ఉన్న అమ్మాయి ఒక కలలు కంటుంది నేను యాక్ట్రెస్ అయిపోవాలని. మీకు అప్పుడు ఆ కళ ఎంత బలంగా ఉంటే మీరు అంత వనరబుల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఇది ఒక్కటి చేసామంటే నీకు ఇది అయిపోతుంది, జస్ట్ స్టార్డమ్ ఇస్ రౌండ్ ద కార్నర్ అని చెప్పినప్పుడు హోప్ అనేది మనిషి ఇంటెలిజెన్స్ని తొక్కేస్తుంది.
హోప్ అండ్ డిజైర్. సో కేవలం నేను ఇలా చెప్పిన వలన అరే ఇలా చెప్పాడు వాళ్ళు అర్థమైపోయిందని ఎవ్వరు అనుకోరు. అక్కడ ఇంటెలిజెన్స్ కాదు వర్మ గారు, అక్కడ ఇంటెలిజెన్స్ ని తొక్కేస్తుంది అంటున్నారు మీరు. అక్కడ ఇంటెలిజెన్స్ ఏముంటుంది, ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి అవకాశాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అక్కడ ఇంటెలిజెన్స్ ఉన్నట్టే కదా. కానీ పాయింట్ ఈస్ హౌ కెన్ యూ నో ఎవరికి జెన్యున్గా వచ్చింది, ఎవరికి. ఇప్పుడు చాలామంది యాక్ట్రెసెస్ దే బిలీవ్ దట్ ద అదర్ యాక్ట్రెస్ గాట్ బికాస్ షీ కాంప్రమైజ్. ఎందుకంటే ఆ అమ్మాయికి జెన్యున్గా టాలెంట్ ఉంది అందుకనే ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ అయిందని నమ్మటానికి ఇష్టపడరాడు. ఎందుకంటే ఇన్హెరెంట్ జెలసీ అనేది అమ్మాయిలో కూడా ఉంటుంది. సో టెల్ మీ దిస్, when a man proposes this and the girl compromises, why would a man still refuse? మోసం చేద్దామనా, లేకపోతే see ఒక్కొక్కసారి he might not be in the position, but he might say that he might think he will get into that position. Third is it's a deliberate lie, even though he knows it from right from the beginning that he can't do anything. Deliberate lies నాకు తెలిసి 75% అయి ఉంటాయి. యా, బికాస్ ది పాయింట్ ఈస్ హూ ఇస్ ఎ కోఆర్డినేటర్. ఇప్పుడు అమ్మాయి, నేను ఇందాక చెప్పిన అమ్మాయి, షీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ సొఫిస్టికేటెడ్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ వెల్ రెడ్. అలాంటి అమ్మాయి నా డైరెక్ట్గా అడిగితే యూ హ్యావ్ టు స్లీప్ విత్ మీ అని, ఇంకా కెన్ యూ ఇమాజిన్, ఐ మీన్ ఈ అమ్మాయి అంతే కమ్ అగైన్ వాట్ డు యు సే అన్నట్టు అబౌట్. కానీ ఇప్పుడు దిస్ గర్ల్ విల్ బి రెడీ అలా టేక్ ఆన్ దిస్ అండ్ షీ ఈస్ లాఫింగ్, షీ ఈస్ నాట్ టేకింగ్ ఆఫెన్స్ because she knows this is how men are and this is how these people will I mean behave, you know. So na point entante, what is it called, it's called occupational hazard ano English lo term. Occupational hazard. Film industry is a place where men or women, they desire to become overnight stars. ఆ కోరికలోంచి ఒక హోప్ ఉంటుంది. ఆ కోరిక రియాలిటీ అవ్వటానికి ఏది నన్ను ఆపుతుంది అనేది, వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. అది ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, కోఆర్డినేటర్స్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, యూనో. సో దాంతో ఎనీబడి విల్ సకమ్ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. అది డిగ్రీ మారుతుంది. ఆ డిగ్రీ అనేది ఇప్పుడు నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఏంటది, ఇండిసన్ ప్రపోజల్. ఇండిసన్ ప్రపోజల్ ఫిలింలో ఈ ఆఫర్స్ $1 million టు స్లీప్ విత్ హిస్ వైఫ్. ఇప్పుడు ఏంటి పాయింట్, అక్కడ ఒక ₹1000 ₹100 ప్రాస్టిట్యూట్కి ఇస్తే ఒకలా ఉంటుంది, ₹1,00,00,000 ఇస్తాను నేను ఈ వైఫ్తో పడుకుంటాను కంటే ద ఫిగర్ ఈస్ టూ హై ఫర్ అస్ టు గెట్ ఇన్ టు ద మారల్ ఆస్పెక్ట్. వాట్ యు ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, కోటి కూడా తక్కువ, 10 కోట్లు, 100, సమ్వేర్ దెర్ విల్ బి అ పాజ్ ఇన్ యువర్ థింకింగ్, యూనో, ఇన్ టర్మ్స్ ఆఫ్. సో ఇన్ దట్ సెన్స్ నేను ఒక ప్యారల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ ఫర్ దిస్, ఫ్రమ్ టుమారో యుల్ బికమ్ ఎ సూపర్ స్టార్ అనే దానికి ఉన్న కంపారిజన్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ వన్ టు రెసిస్ట్ దట్ టెంప్టేషన్. అప్పుడు ప్రపోజ్ చేసినోడి పొజిషను, ప్రపోజ్ చేసినోడి ఎబిలిటీ, వాడు ఎంత నమ్మించగలుగుతాడు అని, వాడుకున్న కెపాసిటీ, ఇవన్నీ పేలోకి వస్తాయి అమ్మాయి ఒప్పుకుంటానికి, యూనో. అట్ ద సేమ్ టైం హౌ సీరియస్లీ షీ థింక్స్ అబౌట్ స్లీపింగ్ విత్ సమ్మన్ అనేది ఆ అమ్మాయి పర్సనాలిటీకి సంబంధించిన విషయం, పర్సనల్ వాల్యూ ఇష్యూ. దాని తర్వాత ఇంకోటి ఏంటి, వన్స్ దే గెట్ డిజెక్టెడ్, ఆడు మోసం చేస్తారు. ఆబ్వియస్లీ యుల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ మోర్ దెన్ ఫర్ ద సెక్స్, దట్ ద ఫ్యాక్ట్ యూ టేకెన్ ఫర్ రైట్, which is even more hurting than the physical act, you know. And they will get into depression and they'll become even more desperate after that. Almost oka revenge orientation lo gochi jarigindi edo jarigipindi, now I have to make it ani inkoka mode lo veltaru. I'm talking about the phases of recovery from this kind not recovery, phases of transition in mind, right, you know. బట్ ద బాటమ్ లైన్, ఇప్పుడు ఇందులో చేసి ఇండస్ట్రీ అందరూ కలిసి కూర్చుని ప్లాన్ చేసి ఇలా అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ట్రాప్ చేసేద్దాం అలాంటి ఆర్గనైజేషన్లో జరగదు. ఆల్ దిస్ ఇస్ హ్యాపెన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. వన్ ఇండివిజువల్ విల్ నాట్ నో వాట్ ది అదర్ ఇండివిజువల్ ఇస్ డూయింగ్. కరెక్ట్, అగ్రీడ్. అయితే ఒక 10 మంది, మీరు అన్నారు ఒక పెద్ద పేరు బయటకు వచ్చిందని, ఒక 10 మంది వరుసగా 4-5 ఇన్సిడెంట్లలో బయట పెట్టేశాయి అనుకోండి,
10 మంది బయట పెట్టేసి ఇలా వాళ్ళ పేర్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఇలా ఎక్స్పోజ్ అయిపోయారు అనుకోండి, యూ థింక్ ఇట్ విల్ కర్బ్ ఇట్ ఇన్ ఎనీవే? It won't happen, I'll tell you why. Because this is exposing is happening for long. ఇప్పుడు కదా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ చూడండి, హార్వీ వైన్స్టైన్ మొన్న జరిగింది. వరల్డ్ రినౌడ్ గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ని వాయించి పాడేస్తే మొత్తం దే కిక్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్టూడియో సిస్టమ్. దే క్యాన్సిల్డ్ హిస్ లైసెన్స్ ఇన్ ప్రొడ్యూసర్స్ వాటెవర్ ఆర్గనైజేషన్స్. అంత జరిగిన తర్వాత I know this Bombay guy who's still doing that. Even the C-Reddy's thing started just now. Okay? So, Magadlo Arju, strong will prey on the weak అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నేచర్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నంత వరకు ఇట్ విల్ నాట్ స్టాప్. మెథడ్స్ మారచ్చు. బట్ is this not a rebellion against that false power? రిబెలియన్ అనేది ఎప్పుడు ఉందంటున్నా. ఇప్పుడు తరుణ్ తేజ్పాల్ ఇష్యూ ఎప్పుడు వచ్చింది? 5 years బ్యాక్ వచ్చింది. అది 5 years బ్యాక్. అది ఇక్కడ ఒకటి కార్పెట్ బాంబులా వచ్చాయనుకోండి, ఒక 10 మంది బయటకు వచ్చి నేను బయటపడతా దే విల్ జస్ట్ వాంట్ టు బికమ్ మోర్ కేర్ఫుల్ బట్ దే కాంట్. శ్మశాన వైరేగల్లాగా అది న్యూస్లో ఉన్నంత వరకు కొంత లేలో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇది మారదంటారు? ఇంపాసిబుల్ మారు. సో మహిళలే ఫిల్మ్ మేకర్స్ గా తయారవుతే మారుతుందా? ఎక్కువ మంది ఎందుకు ప్రొడ్యూసర్స్? వై నో, బికాస్ పవర్ కదా, పవర్ ఎవరికి ఉంటుంది? డబ్బులు ఉన్న వాళ్ళకి ఉంటుంది. దట్స్ ఎ వెరీ హైపోథెటికల్ థింగ్. ఇప్పుడు సి పాయింట్ ఈస్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ పాయింట్, ఇస్ నథింగ్ టు విత్ ఫిల్మ్స్. ఫిల్మ్స్ అనేది ఎక్స్ట్రా ఈజ్ బికాస్ ద విమెన్ ఆల్రెడీ దే ఆర్ కమింగ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ దట్ అండ్ ద పీపుల్ లుక్ ఎట్ విమెన్ హు డ్రెస్డ్ లైక్ దట్. ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి, నాకు నేను గవర్నమెంట్ ఆఫీస్లోనో లేకపోతే కంపెనీలో పనిచేస్తాను, ఒక అమ్మాయి వచ్చి అప్లికేషన్ ఇచ్చింది జాబ్ ఏమని. తర్వాత నేను కోర్స్ ఆఫ్ టైంలో అమ్మాయి కాబట్టి నేను ఏమన్నా తరుణ్ తేజ్పాల్కి ఏమైనా చేయొచ్చు. కానీ ఫిల్మ్ మేకర్ ఆఫీస్లో అమ్మాయి తన అందాన్ని డిస్ప్లే చేయడానికి వస్తుంది ఫిల్మ్ మేకర్ దగ్గరికి. ఎందుకంటే విజువల్ మీడియం ఇది, స్క్రీన్ మీద ఇలా కనిపించగలుగుతా, నా ఫిగర్ ఎంత బాగుంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే అని ఆల్రెడీ మీరు ఒక డిస్ప్లే మూడ్లో వచ్చినప్పుడు. And obviously most of them are good looking, that's the reason they've come into the film industry. So man quotient than corresponding ఎక్కువ ఉంటుంది, which is the reason it reflects more in the film industry. The same thing happens in the modeling industry, you know, wherever the physical body or the woman's physical aspect is emphasized, it will happen more there. And you are saying it's happened to every female actor that's come in some form or the other? 100%. If they are not coming from a film family, even like the acting oriented actresses, andarke untundi, that doesn't make a difference. It's just a matter of So couple of direct questions before we wind up is idi kevalam producers nunche ostunda, directors andaru, every man who is, I will tell you, probably the drivers. నేను ఒక రోజు నా పాత ఆఫీస్లో ఫ్యాక్టరీలో నా డ్రైవర్ ఒకడు ఉండాడు. అటు నా రూమ్లోకి వచ్చి, సార్ అని ఒక చాలా పెద్ద హీరోయిన్ అమ్మాయి ఒకప్పుడు తెలుగులో, షీ డింట్ హ్యావ్ వర్క్ సిన్స్ ద లాస్ట్ 4-5 years. అమ్మాయి పేరు చెప్పి, సార్ ఆప్కో మిల్నా చాహతీ హై తెలుగు హీరోయిన్. నేను ఎప్పుడు తను కలవలేదు, బట్ ఆఫ్ కోర్స్ ఐ నో హర్ నేమ్. చిరంజీవి సినిమా జీతం చేసినాను. సో ఓకే, ఆస్కర్ టు కమ్ అని ఆడు వెళ్ళిపోయాడు రూమ్లోంచి. తర్వాత నేను ఒక 1 minute నేను 30 seconds నేను బయటకు వచ్చాను రూమ్లోంచి. ఆడు నన్ను చూడలేదు, ఆడు పక్కన అక్కడ మాట్లాడుతున్నాడు, కామ్ కన్నా పకడేది సైజా ఆజా అని ఆ అమ్మాయికి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆ హీరోయిన్ తోటి నా డ్రైవర్ అట్లా మాట్లాడగలుగుతాడు అనేసి నేను ఊహించలేకపోయినాను. ఆడేంటి, అండ్ ఐ కెన్ క్లియర్లీ సీ అంటే ఈజ్ యూజింగ్ హిజ్ క్లోజ్నెస్ టు మీ టు ఎక్స్ప్లాయిట్ హర్. అంటే ఆడికి అసలు అడుగుతాడా, అలాంటి ధైర్యం ఉందా లేదా నాకు తెలియదు, ఆడి ప్లాన్ ఏంటనేది ఐ డోంట్ నో. కానీ ఆ టోన్లో నా డ్రైవరు ఒక ఎక్స్ హీరోయిన్తో అట్లా మాట్లాడుతాడు అనేది నాకు పెద్ద షాక్ వచ్చేసింది నాకు. ఎందుకు? ఆ అమ్మాయి షీ ఈజ్ డెస్పరేట్ టు మీట్ మీ ఫర్ సమ్ వర్క్. అప్పుడు ఆ అమ్మాయి రామ్ గోపాల్ వర్మ డ్రైవర్ మాట్లాడుతున్నాడు, రామ్ గోపాల్ వర్మ నేను చదువుతాను కాబట్టి నాకు గతి లేదు అని ఒక మైండ్ స్టేట్లో ఇట్ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. అప్పుడు ఆడేంటి, ఆ అమ్మాయికి ఏమిస్తున్నాడు, నేను కాబట్టి నేను రామ్ గోపాల్ వర్మతో మీటింగ్ అరేంజ్ చేశాను, నేను లేకపోతే నీకు ఎట్లా వస్తావు సార్ రామ్ గోపాల్ వర్మకి కలవడానికి.
So anybody remotely in the zone of being connected to the film industry, they will all try to take advantage, without exception. You've never had a question ever about, you were also, I mean, you're always powerful. మీరు కూడా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. మీకు ఎప్పుడు ఈ ఆలోచన కానీ ఇలా అందరూ ఇలా ఈ వాతావరణంలో నేను ఉన్నాను కానీ ఇట్ నెవర్ కాన్ఫ్లిక్టెడ్ ఇన్ యూ, అంటే టు యూజ్ యువర్ పవర్ టు ఎక్స్ప్లాయిట్? See, that's the point. Because my way of looking at sex and women and the way I talk, I already made it open, even in the media. Forget about anything, you know. And I will. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అండ్ ఐ ఆల్వేస్ టెల్ ద ట్రూత్, నాట్ బికాజ్ ఐ థింక్ ట్రూత్ ఈజ్ అ వర్చ్యూ. నేను సత్య హరిశ్చంద్రుడు అని కాదు. ట్రూత్ యాక్చువల్లీ చాలా హెడేక్స్ని తీసి పడేస్తుంది. ఎందుకంటే I do not want to be in the guilt of hurting someone. That's a big irritating issue for me. I'm a very self-righteous person, and I do not ever want to, my ego will come in between me to tell a lie to somebody, and I'm too sensitive to hurt somebody, which is the reason I will lay it on the line like that. అంటే ఇప్పుడు సడన్గా నేను గొప్ప చెప్పుకుంటున్నట్టు ఉంది, బట్ ఐ డోంట్ మీన్ టు బీ థింకింగ్ ఐఎమ్ గొప్పడు, బట్ దట్స్ మై నేచర్. దట్స్ యువర్ నేచర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ బాయ్ ఉన్నాడు అనుకోండి, వాడి మీద నాకు ఒక చాలా వచ్చింది కోపం, బట్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ బికాస్ వాళ్ళ లిమిటేషన్ ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఎమోషనల్ థింగ్ అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కుక్క అరుస్తూ ఉంటుంది అనుకోండి, ఎందుకు అరుస్తున్నావు అని కుక్కతో మాట్లాడటం మన పిచ్చితనం అది. వాడికి ఉన్న లిమిటేషన్ అది. సో యూ హ్యావ్, దట్ ఈస్ వై ఐమ్ గోట్ ఆక్యుపేషనల్ హజార్డ్. ఈ హజార్డ్స్ని ఏ మహిళ, ఏ ఆడ జాతి తప్పించుకోలేదు. దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ వెపన్స్. ఇవాళ ఒక అమ్మాయి తలుచుకుంటే షీ కెన్ టేక్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఆన్ ఏ టాప్ సీటర్. అండ్ మీరు అన్నట్టు చాలా మంది దగ్గర ఇప్పటికీ ఉంటాయి, వందల మంది దగ్గర ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బాలీవుడ్ ప్రముఖుడు ఎవడైతే ఉన్నాడో, కనీసం ఒక 15 మంది అమ్మాయిలు నాకు ఆ మెసేజ్ చూపించారు నాకు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టికింగ్ టైమ్ బాంబ్. యూ విల్ బీ ఇన్సైడ్ ప్రిజన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆడ చేసే కామెంట్లకి ఇప్పుడున్న లాస్ ఏదైతే విమెన్కి లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారంటే ఫినిష్ అసలు, యూనో. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఒకటి దే ఆర్ అమ్యూజ్డ్. దే యాక్చువల్లీ అమ్యూజ్డ్ బికాజ్ మగ జాతి ఇంతే. అది దట్ ఈస్ వన్ ఫిక్సేషన్. ఓకే. సెకండ్ ఫిక్సేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆడికి ఎదురు తిరిగితే అందరికీ తెలిసిపోయి ఎందుకు ఈ అమ్మాయి మనకి అని ఒక ఇది వచ్చేస్తుంది. వాళ్ళు చేసినా చేయకపోయినా అలా మాట్లాడే అమ్మాయి మన దగ్గర వద్దు అని వెలివేసేస్తారు. భయం వేసేస్తుంది. వాళ్ళు చేసినా చేయకపోయినా ఇలా అమ్మాయి అనటానికి ఛాన్స్ ఉంది. నన్ను కాకపోతే నా ఆఫీస్లో ఇంకోటి గురించి అంటుంది రేపు పొద్దున్న. నా ఆఫీస్లో వేరే వాళ్ళు ఏం చేస్తారు నాకేం తెలుసు. ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పండి. సో ఇట్స్ లైక్ వర్మ గారు, ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఇద్దరు కమిట్ అయిపోయారు, కాంప్రమైజ్ అవ్వలేదు, బట్ మధ్యలో ఎక్కడో కాంప్రమైజ్ అవ్వమని వేధించారు అనుకోండి, అప్పుడు అవ్వనని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దే విల్ హెరాస్. సో ఇట్స్ జస్ట్ లైక్ హెరాస్మెంట్. దే విల్ హెరాస్. అంటే ఇప్పుడు అమ్మాయితో మాట్లాడకుండా, లేకపోతే రోల్ కట్ చేయరు. నోబడీ విల్ డూ దట్. ఎందుకంటే రోల్ కట్ చేయడం అనేది సినిమాకి సంబంధించింది కదా, దట్ దే వోంట్ డూ. దే విల్ జస్ట్ మేక్ సైకలాజికల్ దే ట్రామటైజర్. అది యాక్టర్స్ చేస్తారు, డైరెక్టర్స్ చేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తారు. ఇంకోటి ఏదో ఉంది, డైరెక్టర్కి హీరోయిన్కి ఏదో కెమిస్ట్రీ ఉండాలి కాబట్టి దిస్ ఇస్ అ ఇన్ఎవిటబుల్ ఈవిల్ అనో లేకపోతే ఇన్ఎవిటబుల్ థింగ్ కాబట్టి అది రావడానికి, కెమిస్ట్రీ రావడానికి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అప్పుడు బాగా చిత్రీకరించవచ్చు అనే ఒక సుత్తి కారణం కూడా చెప్తాను. దట్ దే విల్ టెల్ ఎ లాట్. అదే చెప్తున్నాను. సో ఈ పాయింట్ అది హీరో చెప్తాడు ఒక్కొక్కసారి, మన కెమిస్ట్రీ బాగుంటుంది మన దగ్గర అయితే అని చెప్పచ్చు. డైరెక్టర్ కూడా నన్ను ఇలా చేస్తే నేను ఇంకా బాగా చేస్తాను ఆడ చెప్తాడు. సో ఎవడి కెమెరామ్యాన్ కూడా చెప్పచ్చు. యాక్చువల్లీ నేను అన్నది బ్లాక్ అండ్ వైట్ డేస్లో హీరోయిన్స్ యూస్ టు గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ టు కెమెరామ్యాన్. ఎందుకంటే వాళ్ళు మనల్ని మేము కనిపిస్తున్నాం, అందంగా కనిపిస్తున్నాం అని అనుకునేవాళ్ళు. యు నో ఐమ్ సేయింగ్. సో కెమెరామెన్ యూస్ టు హ్యావ్ మ్యాక్సిమం అఫేర్స్ ఆ టైంలో హీరోయిన్స్ గురించి, యూనో. సో ద పాయింట్ ఈజ్, ఎవరికి వచ్చిన టాలెంట్, ఎవరికి ఉన్న పొజిషన్ బట్టి ఆడక్కడ ఎక్స్ప్లాయిట్. ప్రొడ్యూసర్ ఏమో నేను నా మూలనే డబ్బులు వస్తాయి సినిమా అందుకని తయారవుతాడు, కెమెరామెన్ నేనే లైటింగ్ చేస్తాడు, డైరెక్టర్ ఏమో డైరెక్ట్ చేస్తాడు, హీరో ఏమో యాక్ట్ చేస్తున్నాడు. సో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ విల్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గర్ల్
దీంట్లో ఏమవుతుంది, ఒక్కొక్కసారి వన్ పర్సన్ విల్ బికమ్ సీరియస్ ఆమె మీద. అప్పుడు వీడు సీరియస్ అయ్యాడు కాబట్టి ఎవ్రీబడి ఎల్స్ విల్ లే ఆఫ్ ఆడుకున్న పొజిషన్ బట్టి. సో యా అదే ఇదేదో సంతలో గేదెని పెట్టి లేకపోతే నా కోడిది నా పుంజిది అన్నట్టుంది. దేర్ ఈస్ నో డౌట్ దట్ ద ఉమెన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. దాంట్లో సందేహమే లేదు. ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. ప్రత్యేకించి తన శరీరంపై దృష్టి ఉండే అన్ని పరిశ్రమలలో. యా కరెక్ట్. నేను చాలా ఎక్కువ చెప్పాను. యా బట్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను విన్నది మాత్రం అంటే ఎక్స్ప్లాయిటేషన్కి విచ్ ఐ టోల్డ్ యూ అబౌట్ మై ఫ్రెండ్ ఇన్ కాలేజ్. అదే చెప్పేసి నమ్మేసిందిరా అంటే ఆడు ఈజ్ టెల్లింగ్ మీ విత్ ప్రైడ్. ఈ ప్రేమ మాటలు చెప్పి నమ్మేసింది రాత్రి చేసాను అని చెప్తున్నాడు. అది దట్ ఈస్ ద మ్యాన్. నా పాయింట్ అది మ్యాన్ ఉన్నది. ఇప్పుడు వాడు ఒకవేళ ఆడు కానీ ప్రొడ్యూసర్ అయి ఉంటే హీ వుడ్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గైస్ ఇన్ దిస్. ఇఫ్ అ వుమన్ ఈస్ అబ్సల్యూట్లీ డిజైర్డ్ ఫర్ హూ షీ ఈస్, అక్కడ కోపం వచ్చినా మారలిస్టిక్గా కోపం వచ్చినా దెర్ ఇస్ అ స్మాల్ కిక్ ఫర్ హర్. బట్ ఇఫ్ షీ ఈస్ డిజైర్డ్ just and her talent is ignored, or because she thinks she is talented and it is traded off with this as a fitting, it's offensive and it's also insulting to her talent. అంటే బికాస్ షీ థింగ్స్ ఇప్పుడు చాలా బాగా పాడతాను అనుకున్న ఒక అమ్మాయి, లేదు చాలా బాగా యాక్ట్ చేస్తాను అనుకున్న ఒక అమ్మాయి ఈ ఫిట్టింగ్ పెడితే నా ఇంత అందంగా ఉండి నేను ఇంత మంచి టాలెంట్ ఉంటే నన్ను అది పట్టించుకోకుండా ఇలా అడుగుతారని ఒక ఇది కూడా ఉంటుంది, ఒక ఇన్సల్ట్ కూడా ఉంటుంది. బట్ బీయింగ్ డిజైర్డ్ అబ్సల్యూట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. In today's time, I believe it is impossible that a girl will not know that she has to be prepared for this kind of a experience. So what do you have to say about Sri Reddy's entire episode? You think she was not prepared, or she had a root shock, or she thought something? Like I said, Sri Reddy I think is just tip of the iceberg. First of all, Sri Reddy lante 100 మంది ఉంటారు with the same kind of an evidence whatever she is talking about. But what I am saying is I am not getting into the names. తనకు ఎవరి పేర్లు చెప్తుంది చెప్పట్లేదు నాకు తెలీదు, ఆ డీటెయిల్స్ నాకు తెలీదు. బట్ ఫండమెంటలీ అది ఒక నీజర్క్ రియాక్షన్ లాగా ఒక వారం రోజులు అందరు క్వైట్గా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా వాట్సాప్ ఇవ్వద్దు ఇలా అన్నీ విన్నాను, చాలామంది మాట్లాడుకోవడం కూడా విన్నా దాని గురించి. బట్ దెన్ దే అగైన్ ఫర్గెట్. అంతే, ఇది ఎట్ అనదర్ సెన్సేషనల్ మీడియా స్టోరీ. వాళ్ళ అర్జుని కంట్రోల్ చేసుకోవటం అనేది మగ జాతికి సాధ్యము కాదు. అంతే, ఆ పవర్ చాటుకోవాలనే ఆ 100% మైకం బాగా కష్టం. మైకం కాదు, ఇట్ ఈజ్ ఏ అంటే నేను ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఒక చాలా ఫన్నీ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మనకి దగ్గు వచ్చింది లేకపోతే తుమ్ము వచ్చింది. సో దట్స్ ఎ న్యాచురల్ ఫంక్షన్ విచ్ ఇస్ నాట్ రియలీ ఇన్ యువర్ కంట్రోల్. ఓకే, దానికి డిగ్రీస్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ చేయొచ్చు, ఒకటి చేయకపోవచ్చు, ఒకటి దొరకవచ్చు. సపోజ్ సెక్షువల్ అర్జ్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దట్ స్ట్రాంగ్ వేర్ ఇట్ ఈస్ ఇన్వాలంటరీ నాట్ వాలంటరీ. కాఫ్ ఈజ్ ఇన్వాలంటరీ, స్నీజ్ ఈజ్ ఇన్వాలంటరీ బికాజ్ యూ కాంట్ కంట్రోల్ ఇట్. సెక్షువల్ అర్జ్ కంట్రోల్ ఇన్వాలంటరీ అనుకోండి. అప్పుడు నేను ఒక అమ్మాయిని చూడగానే నా చెయ్యి నా ప్రమేయం లేకుండా అదంటే వెళ్ళి పట్టేసుకుందాం అనుకోండి. సపోజ్ అది ఉందనుకోండి ఒక హ్యూమన్ బీయింగ్లో, ఒకవేళ నేను హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. అప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఈవెన్ ద గవర్నమెంట్ అండ్ లా టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నో ఇప్పుడు మనం వాలంటరీగా నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి ఉండి కూడా నువ్వు చేసుకోవట్లేదు కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్, కరెక్ట్? దాని తర్వాత అప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంట్రోల్ ఎవరిలో ఎక్కువ ఉంది ఎవరిలో తక్కువ ఉంది అనమాట. బికాజ్ ఈ కేసులో పాయింట్ ప్రాబబిలిటీ థియరీ ఉంది కదా, అంటే దేర్ ఇస్ ఆల్వేస్ అ ప్రాబ్లం. అంత కంట్రోల్ చేసుకోలేని అర్జు మగవాళ్ళకి అనుకుంటే అక్కడ అమ్మాయి డిగ్రీ అంటున్నాను, అందుకే డిగ్రీస్. డిగ్రీ ఒక్కడు ఆడుకున్న సైకలాజికల్ స్టేట్ కానీ, ఆడుకున్న పొగరు కానీ, ఆడుకున్న బేసిక్ ఐక్యూ లెవెల్, వీటిని బట్టి వాడు అప్రోచ్ మారుతుంది. నాకెవడో ఈ సి రెడ్డి దాంట్లో ఒక పర్టికులర్ రైటర్ చెప్పాడు నాకు, దే లుక్ ఎట్ విమెన్ యాజ్ ప్రే. It is only their approach to how to hunt will change. అందరూ దే లుక్ ఎట్ దెమ్ యాజ్ ప్రే. కానీ ఏ మెథడ్లో వేటాడాలి అన్నది ఒకటే మారుతుంది మగోడి బుద్ధిలో అన్నాడు. ఒకటి చాలా ప్రేమ మాటలు చెప్పచ్చు, ఒక డైరెక్ట్గా ప్రపోజ్ చేయొచ్చు, ఇంకోటి ఎవడో ఏదో చేయొచ్చు. బట్ ఎవ్రీబడీస్ ఫైనల్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద గర్ల్. దిస్ ఈస్ అ డిబేట్ యాక్చువల్లీ ఆఫ్ పవర్ అండ్ హౌ ద పవర్
the powerful exercise undue exploitative power over the powerless more than a moralistic no, one. same. See, ఇప్పుడు అన్డ్యూ అనేది టూ థింగ్స్ ఉన్నాయి, ఒకటి మారల్, ఒకటి క్రిమినల్. క్రిమినల్ ఈజ్ వెరీ స్ట్రైట్, law will take it. మారల్ అనేది నువ్వు పక్కోడి భార్యని చూడకూడదు, ఆ దృష్టితో చూడకూడదు అనేది మారల్ ఇష్యూ. అది పక్కోడి భార్య నాకు అందంగా కనిపించింది, అందంగా కనిపించినప్పుడు నా ఫీలింగ్స్ అవి జనరేట్ అయినాయి. సో ఆ ఫీలింగ్స్ని నేను దాచొచ్చు, తను ఏమి చేయకుండా నేను కంట్రోల్ చేసుకోవచ్చు. ఫీలింగ్స్ అయితే ఉన్నాయి లోపల, మీరు దాచుకోండి. ఆ ఫీలింగ్స్ని ఒకడు జస్ట్ ఒక కామెంట్ చేసి దాంతో సరిపెట్టుకోవచ్చు, ఇంకోడేమో ఒక మెసేజ్ పంపొచ్చు, ఇంకోటి దాక్కుని కిటికీలో నుంచి చూడొచ్చు. ఇలా రకరకాల మేనిఫెస్టేషన్స్ అవి ప్యూర్లీ ట్రిగర్డ్ బై సెక్షువల్ డిజైర్. బట్ ఇక్కడ పవర్, ఇక్కడ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు కాంప్రమైజ్ అవ్వమని? బికాజ్ దే ఆర్ యూజింగ్ దేర్ పవర్. డిజైర్ వచ్చిన తర్వాత పూర్వకాలం ఏమి రాజులు ఉండరు, వాళ్ళు ఎవరు అందమైన అమ్మాయి కనిపిస్తే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే సెక్షువల్ అర్జు వచ్చింది, ఆ రాజు అడిగేవాడు లేడు కాబట్టి ఎత్తుకుని వెళ్ళిపోతారు ఆ మనుషులు వచ్చి. యూనో దట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లాయిటింగ్ పవర్. దానికి చాలా లెస్సర్ డిగ్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అక్కడ నువ్వు ఇలా చేస్తేనే నీకు ఇది చేస్తా అని అడుగుతున్నాడు. సో మీకు ఆ మెథడ్స్ వేరే అవుతుంది అంతే. బట్ అందుకే చెప్పాను, బాటమ్ లైన్ ఈజ్ దే వాంట్ ద గర్ల్, వాడికున్న డిగ్రీ ఆఫ్ అర్జ్ ఒకటి, అండ్ డీహ్యూమనైజింగ్ ద పర్సన్. ఒక అమ్మాయిని హ్యూమన్ బీయింగ్గా చూస్తే ఎవరు చేయలేరు. దే ఆల్వేస్ లుక్ ఎట్ ద గర్ల్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. అమ్మాయి హర్ట్ అవుతుంది రేపు, లేకపోతే అమ్మాయి అనుకో హ్యూమనిస్టిక్గా ఆలోచిస్తే ఎవడూ చేయలేడు. ఎప్పుడు అమ్మాయిని ఈవిటీజర్స్ చేయలేరు, రేప్స్ జరగవు, నో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ విమెన్ విల్ ఎవర్ హ్యాపెన్. బట్ ఆల్ దీస్ పీపుల్ దే టెండ్ టు డీహ్యూమనైజ్ విమెన్ అండ్ ఆబ్జెక్టిఫై దెమ్. సో వాట్ ఈస్ వెరీ ఇప్పుడు కాలేజ్లో నాకు ఫస్ట్ నేను ఒక అమ్మాయి నడిచి వస్తాను, అమ్మాయిలు వస్తున్నారు కాలేజ్, అవి వస్తున్నాయిరా నా ఫ్రెండ్, అవి వస్తున్నాయి, అయ్యి ఏంటి అసలు అయ్యి అంటే, అవి వస్తున్నాయంటే థింగ్స్ అడిగి. మీరు ఎప్పుడు తిట్టలేదా? బికాజ్ ఇందాక చెప్పాను కదా, నేను కుక్కలు, పాములు, కోతులు టేక్ దెమ్ యాజ్ ఎగ్జిస్టింగ్ యానిమల్స్. వాటిని మార్చడానికి ట్రై చేయటం, యూ విల్ బి డంబర్ దెన్ దెమ్. అది జరగదు. అంటారంటే వాళ్ళు మారుతారా? అన్నారు, ఎవ్వడూ మారడు. బికాస్ ఆ లిమిటేషన్ అంత ఉంది కాబట్టి అలా ప్రవర్తిస్తున్నారు. You can take a liberty to how to get them out as a species. You can't work individuals. So coming back to the అవి వస్తున్నాయిరా అని అలా అంటే, వాడు అమ్మాయిలు మనుషులుగా చూస్తే మాట అనలేడు. ఆడ ఒక పులి జింకను చూసింది అనుకోండి, ప్రే ఇలా వస్తుంది, అది చంపుదామని. జింక కూడా ప్రాణి, తనకే నొప్పి పెడుతుంది, తనకే పిల్లలు ఉండొచ్చు అని ఆలోచిస్తే చేయలేదు కదా. యూ కాంట్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ మగజాతి అదే చేస్తారు. అంటే వాళ్ళకి ఇంట్లో అమ్మాయిలు, కూతుర్లు, అనేది వాడు అనుకుంటే మాత్రం చేయలేడు. ఈ కాస్టింగ్ కౌచ్ ప్రయోగించే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, కూతుర్లు ఉంటారు. 100% కాదు ఉంటారు. ఇప్పుడు కాదు, నిన్న రాత్రి జరిగింది చెప్తాను. మీకు కూడా తెలుసాడు, ఇద్దరు ముగ్గురితో కూర్చున్నాను ఒక రెస్టారెంట్లో. వన్ ఆఫ్ ది గైస్ కాల్డ్ వన్, ఏదో అడ్రస్ ఏదో చెప్తున్నాడు రమ్మని. సడన్గా ఒక అమ్మాయి వచ్చింది, ఆడు నాతో గొప్పగా చెప్తున్నాడు. ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం కలుస్తున్నాను అని ఈ పక్కనోడు నాకు ఒక మెసేజ్ పంపాడు. డూ యూ థింక్ జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ వీ కెన్ ప్రామిస్ ఫర్ ఏ రోల్ అని ఒకటి పంపాడు నాకు మెసేజ్. అండ్ ఆబ్వియస్లీ బోత్ ఆర్ డ్రంక్ బై దట్ టైం. అంటే ఆడికి నేను 3 సార్లు కలిసాను. ఇది ఫస్ట్ గా యూ కాల్ ద గర్ల్. ఆడ ఒక మెసేజ్ నాకు, ఐ థింక్ డూ థింక్ షీల్ బి ఎ గుడ్ లే అని. ఆ అమ్మాయి అక్కడ కూర్చుంటే వాట్సాప్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఇది మిగతా 3 మగవాళ్ళ మధ్యన, మిగతా 4 మగవాళ్ళు, అందులో ఒకటి నేను. యూనో, సో ఆల్ దోస్ పీపుల్ దే ఆల్రెడీ అబ్జెక్టిఫైడ్. ఆ అమ్మాయి ఏదో డెస్పిరేషన్ తోటి అక్కడి నుంచి ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడు, కలవడానికి వచ్చింది అమ్మాయి. ఓకే, ఐఎమ్ మీటింగ్ దెమ్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్, ఇన్ ఎ రెస్టారెంట్. మేబీ వాళ్ళు ఏమన్నా అమ్మాయితో మాట్లాడాను, ఎందుకంటే నేను లేసి వెళ్ళిపోయాను అక్కడి నుంచి తర్వాత. యూనో, బికాస్ ఐ డూ దట్ బికాస్ ఐ రెస్పెక్ట్ విమెన్ అండ్ సెక్స్ ఎ లాట్. ఐ విల్ నెవర్ ఎవర్ బీ పార్టీ టు ఎ కాన్వర్జేషన్ విత్ చీపనింగ్ ఎ పర్సన్. కానీ వాళ్ళు నాతో డైరెక్ట్ ఎలా అంటున్నారు, ఎందుకంటే నా రెప్యుటేషన్ వలన
దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐ ఆల్సో థింక్ లైక్ దట్. అది నేను ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక అవసరం నాకు లేదు. ఎందుకంటే ఎవడైనా అసలు ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ ఆడి మైండ్ స్టేట్ అంతే నాకు తెలుసు. వాడికి వేరే చెప్తే ఆడికి ఇనే కెపాసిటీ కానీ అర్థం చేసుకునేది కానీ ఉండదు యూనో. అండ్ దీస్ ఆర్ రీజనబ్లీ రెస్పెక్టబుల్ పీపుల్, వెరీ రెస్పెక్టబుల్ పీపుల్ నేను చెప్పే నలుగురు. అండ్ దే ఆర్ టాకింగ్, గివింగ్ వాట్సాప్ కాన్వర్జేషన్. వాళ్ళు ఆ రెస్టారెంట్లో కూర్చుని దేర్ హ్యావింగ్ ఎ వాట్సాప్ కాన్వర్జేషన్ విత్ ఇన్ 4 people వేర్ మేకింగ్ మీ ఎ పార్టీ టు ఇట్ అబౌట్ ద సైజ్ ఆఫ్ అవర్ boobs to X to Y to Z. You know, yeah, this is what happens. So more than anything else, I understand objectifying women is the point. అది కరెక్టా కాదా అనేది దానికి అర్జ్ అనేది మ్యాన్లో ఆడబెట్టల. అది నేచర్ పెట్టిందా గాడ్ పెట్టిందా నాకు తెలియదు. హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎ ఉమెన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ బ్యూటీ. వెల్త్ ఉంది, కార్ ఉంది, ఒక ముఖేష్ అమ్మాయి దగ్గర డబ్బు ఉంది, నాకు కావాలి అది. అరే ముఖేష్ అమ్మాయిని బాగా మోసం చేసా ఏదో చెప్తూ ఉంటాం మనం. ఎనీథింగ్ విచ్ వీ డోంట్ హ్యావ్ వీ వాంట్ బ్యాడ్లీ we will tend to objectify it. So women's beauty is, అంటే women's beautiful గా ఉండటం అనేది అమ్మాయి తప్పు నేను అంటలా. that is not what I am trying to say, but that this same psychology they won't have with anybody or anything. So that is the bitter but and harsh truth about casting couch. మీరు చెప్పినవి కొన్ని, ఒకటి ఇట్స్ బీన్ దేర్ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉంది. ప్రతి స్త్రీ ప్రతి అమ్మాయికి ఏదో ఒక టైంలో, as long as woman is the object of desire and as long there is someone higher in position, this will not stop. అది డూమ్స్డే ఐ మీన్ ప్రాఫెసీ లాగా ఉంది, బట్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. అండ్ ఇలా బయట పెట్టే వాళ్ళు ఒకవేళ బయట పెట్టినా కూడా తాత్కాలికంగా ఏదో కర్ఫ్యూ విధించినట్టుగా శ్మశాన వైరాగ్యం 144 లాగా కాసేపు శ్మశాన వైరాగ్యం అంతే. ఆ తర్వాత మళ్ళీ నాకు తెలిసి కొన్ని గంటలు ఉంటుంది ఇది వేరే పోవడానికి. ఆ టీవీ ప్రోగ్రామ్ చూడగానే 2-3 గంటలు కొంచెం మెసేజ్ లేవు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఏం పెడుతున్నాను, మళ్ళీ రాత్రి మామూలే. బట్ ఎవరో వచ్చి డెఫినెట్గా అది ఎందుకు నాకు నేను ఐ సా 2 or 3 ఇంటర్వ్యూస్ ఆఫ్ సీరియడ్, దాంట్లో దాన్ని ఉంది మళ్ళీ వాళ్ళు మెసేజ్లు కంట్రోల్ చేసుకోవాలని మళ్ళీ పెడతారు. దట్స్ ద పాయింట్. అంటే అది కుక్క తోక వంకర అంటారు కదా, అది ఏమి చేసినా దే కాంట్ కంట్రోల్. రైట్, దట్ ఈస్ ద indecent proposal of and because asking me to advise, my only advice to actresses is first they should know the cause. Cause తెలిసిన తర్వాత ఇప్పుడు పాము అనుకోండి, మగోడు పాము కాటేస్తుంది అని తెలుసు, బట్ యూ హ్యావ్ ఫర్ సమ్ రీజన్ యూ నీడ్ టు వాక్ దేర్. అప్పుడు దాని పక్క నుంచి వెళ్ళాలా, దాని నేచర్ తెలుసుకుని దాన్ని ఎట్లా డీల్ చేయొచ్చు స్టడీ చేసుకుని దాని ప్రకారం చేయాలా, లేకపోతే తల మీద కొట్టి చంపాలా, యూనో అని రకరకాల మీకు మెథడ్స్ ఆలోచించాలి. అంటే ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ ప్రాబ్లమ్ అండ్ నాట్ be emotional about it. If you get emotional about it, it only you will suffer, not that person. So ఇక్కడ పావులు వీళ్ళేనా? పురుషులు, పావులు మనుషులు, మగవాళ్ళు. సో దాన్ని ఎలా ఇప్పుడు you can take a decision. I like the way that girl said. She was laughing. ఏంటంటే ఇలా చేస్తారు, ఇలా మోసం చేస్తారు, ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత తీసుకున్న డెసిషన్కి గుడ్డిగా నమ్మేయటానికి ఒక తేడా ఉంది. బట్ లైక్ ఐ సెడ్, ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. ఎందుకంటే నాకు తెలుస్తుంది, నేను టాప్ యాంగిల్ ఇండస్ట్రీ మనిషిని కాబట్టి. అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా నమ్మేస్తారు. చాలామంది యాక్టర్స్ కాస్టింగ్ ఏజెంట్ నమ్ముతారు. కాస్టింగ్ ఏజెంట్ అనేవాడు ఎవడు కాస్టింగ్ చేయలేడు ఇప్పుడు అక్కడ ఏ సినిమాలో కూడా. కేవలం ఆ పేరు కాస్టింగ్ డైరెక్టర్ వచ్చింది కాబట్టి దిస్ పోర్ గర్ల్స్ బిలీవ్ దట్ ఆడే చేస్తున్నాను అండ్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. కౌచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కౌచ్ వచ్చింది బికాజ్ ఆఫీస్లోనే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం ఆడిషన్. సో సోఫాలు బేసిక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఆ సోఫా అక్కడ ఉంటుంది కదా, ఎనీ ఆఫీస్ విల్ హ్యావ్ ఎ సోఫా. అక్కడ నుంచి హాలీవుడ్ నుంచి వచ్చిన టర్మ్ అది కాస్టింగ్ కౌచ్. రైట్, వినడానికి కదా హాలీవుడ్లో కూడా ఇట్ వాజ్ ఐమ్ ష్యూర్ వెరీ ఆఫ్ కోర్స్ ఎనీవేర్ ఎ ఉమెన్ ఈస్ దేర్ ఇట్ విల్ హ్యాపెన్. అది మీరు మార్సు అక్కడ పెట్టినా కూడా అక్కడ అదే అవుతుంది. థ్యాంక్స్. పురుష జాతికి ఒక దండం. యా. So we'll conclude on that note. Basically,
they should not take it emotional and they should just deal with it in the way it is. ఇప్పుడు కొన్ని ఐడియలిస్టిక్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు దీన్ని ఎలాగ ఆపాలంటే ఈ సంభాషణలన్నీ ఇద్దరు వ్యక్తుల మన మధ్యలోనే జరుగుతున్నాయి. ఈ ఫండమెంటల్స్ నోటబుల్ ఫిలిమ్స్లో కేవలం కాంప్రమైజ్ అయిన మూలాన వర్క్ దొరకదు. అది మాత్రం 100% ట్రూ. వాళ్ళు కూడా అడగరు, వేరే అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, ఛాన్స్ తీసుకుంటారు అంతే. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ దే విల్ 1+1. See, they will basically make the girl believe నేను చేసేస్తాను అని నమ్మించి దే విల్ ఎక్స్ప్లాయిట్. సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఫిలిమ్స్లో ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఎనీ విచ్ వే, ఆ రోల్ దొరికినా దొరకపోయినా, యూనో. సో లైక్ ఐ టోల్డ్, ఇఫ్ యూ ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్, ఇప్పుడు నాకు ద సెక్షువల్ యాక్ట్ ఈజ్ నాట్ ద పాయింట్ ఫర్ మీ. ఆ సెక్షువల్ యాక్ట్ చేసినందుకు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఎంత డిప్రెస్ అవుతుంది అనేది బిగ్గర్ ఇష్యూ నాకు. బట్ దట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సన్ అండ్ హౌ షీస్ టేకింగ్ ఇట్. యా. సో ఇలాంటి పోకళ్ళు ఉండే కాస్టింగ్ కౌచ్ పోకళ్ళు లేకపోతే ప్రపోజల్స్ ఉండే మగవాళ్ళు ఒక వ్యాధి లాంటి వాళ్ళు, వ్యాధిగ్రస్తులు కాబట్టి ఆ వ్యాధికి మీరు క్యూర్ లేకపోతే ఎలా తప్పించుకోవాలి, ఇన్ఫెక్ట్ అవ్వకుండా చేయాలా లేకపోతే ఇన్ఫెక్షన్ అయినా పర్లేదా అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కానీ దాన్ని గురించి ఎమోషనల్ అయిపోయి మీ 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 మెంటల్ స్టేట్ పాడు చేసుకోకూడదు. అది ఇప్పుడు ఔత్సాహిక నటులందరూ ప్లస్ ఆల్సో ఔత్సాహిక కళాకారులు అండ్ ఆల్ విమెన్ ఈ ఎపిసోడ్ చూశాక మీరు ఇచ్చిన అడ్వైస్కి, మీరు లాస్ట్లో అయిన స్టేట్మెంట్కి బయట పూజా థాలి పట్టుకుని నిలబడి ఉంటారు. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు పూజ చేయించుకుని వెళ్ళొచ్చు అనమాట. థ్యాంక్స్. బట్ ఆనెస్ట్లీ ఐ టెల్ యూ, ఐ రియల్లీ ఫీల్ సారీ. ఎందుకంటే because the young people absolutely no experience and all that, no, and they're desperately looking for some kind of a break. So adi exploit cheyadam anedi already a mindset on telusu kabatti there is a whole, and ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కొందరు అని నేను అంటలా, బేసిక్ పాయింట్ అది కొందరే చేస్తారు, అది క్వశ్చన్ కాదు. ఎనీ మ్యాన్ విత్ ఎ నార్మల్ ఫంక్షనింగ్ బ్రెయిన్ విల్ బీ టెంప్టెడ్ ఎట్ వన్ పాయింట్. ఆ డిగ్రీస్ మారచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ అది చేసేది మారచ్చు, కానీ ఫండమెంటలీ ఇట్ ఈస్ దేర్. No, so this is again not a moralistic thing. If it's consensual and both of them are perfectly aware of what is happening, it is different. It is the exploitative aspect that is completely to taking advantage of a person in a vulnerable situation is completely to be and condemned. cheating her. Yeah, that's the point. That's the point to be condemned. I think you've said it that loud is and for clear. me. That is my personal view about it. But the people who do it, ఎందుకంటే ఐఎమ్ సెన్సిటివ్ టు హ్యూమన్ ఫీలింగ్స్. పీపుల్ హు డూ ఇట్ లుక్ ఎట్ దెమ్ యాజ్ ఆబ్జెక్ట్స్. అంతే, వాళ్ళకి ఎక్కడ అనిపించదా అనుకుంటారా? ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను, దే టాక్ ఇన్ సచ్ లాంగ్వేజ్ అబౌట్ దమ్. ఇప్పుడు నేను రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అమ్మాయి ఫస్ట్ టైం కలిసి తను వచ్చి చెప్తాను అంటే, ఇప్పుడు నలుగురు మగవాళ్ళు కూర్చుని వాట్సాప్ కాన్వర్జేషన్స్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ హర్ బాడీ అండ్ ఆల్ దాట్, దే ఇట్ సెల్ఫ్ అబ్జెక్టిఫై చేయకపోతే ఎట్లా చేయగలుగుతాం వస్తుంది? షీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, షీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ. She is also like this guy's wife and that guy's sister. She'll be somebody's wife, sister, whatever. But అవన్నీ మీరు ఆలోచిస్తే చేయలేరు కదా, బికాస్ మీరు అప్పుడు పొందే ఆనందం ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దట్ విల్ కంప్లీట్లీ కండెమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అబౌట్ హర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ అంటే నేను ఐఎమ్ లిస్నింగ్ టు యూ వెరీ ఇంటెంట్లీ బికాస్ యూఆర్ సేయింగ్ ఇట్ అవుట్. యూజువలీ మీరు ఫ్రమ్ ద పాస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ రామోయిజం, అఫ్ కోర్స్ ఈ టాపిక్ రాలేదు, కానీ ఎప్పుడు కూడా మీరు యూ హెవ్ నెవర్ పాస్డ్ అ స్టేట్మెంట్ ఆర్ అ జడ్జ్మెంట్ అబౌట్ ఎనీథింగ్. యూఆర్ జస్ట్ observing things as they are. Today we see you actually saying this is wrong and taking a... See, I was especially very this yesterday, ఎందుకంటే I didn't expect this conversation from them for some reason. Not that I'm not aware of this people exist, నాకు 100 మంది తెలుసు, బట్ వీళ్ళు కూడా ఎట్లా మాట్లాడతారు అనేది నాకు యాక్చువల్లీ ఇట్ వాజ్ a revelation for me. Otherwise I don't react emotionally so easily. Well, that's the way the world is. Yeah, that's the point. World goes on like that. That's the point. You have to laugh about it. That's the only way you can laugh suffer. And figure out cleverly and intelligently how to deal with it. How to deal with it, yeah. Ante, how to deal with it. Adivi, అది పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. That you can't do anything about it. As long as you want to go into the forest, you have to be prepared. వాట్ యూఆర్ సెయింగ్ ఇస్ వెరీ ఎంపవరింగ్. చూస్తున్న వాళ్ళకి నిజంగా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉంది మీరు చెప్పే
లాస్ట్ అడ్వైస్, పీస్ ఆఫ్ అడ్వైస్. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదు అనేది అది ఈజ్ ఈవెన్ మోర్ డంబర్ అది. నంబర్. సో రామ్ గోపాల్ వర్మ గారు, Yes. దట్ వాస్ రామోయిజం ఆన్ కాస్టింగ్ కౌచ్. వెరీ ఎన్లైటనింగ్, వెరీ డిఫరెంట్ అండ్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ రిఫ్రెషింగ్ సైడ్ ఆఫ్ యూ. అంటే వాట్ ఎవర్ యూ జస్ట్ స్పోక్, మీరు డైరెక్ట్గా ఎప్పుడు సలహాలు ఇవ్వరు, సలహా ఇచ్చేసారు ఇవాళ. సో నేను ఇప్పుడు నా లాబీలో ఒక నీకెడ్ అమ్మాయి పెద్ద ఫోటో ఉంది నా ఆఫీస్ లాబీలో. అప్పుడు ఎవరైనా వస్తే ఆల్రెడీ మైండ్ సెట్ ఈడు ఎలాంటి వాడు అని ప్రిపేర్ అయ్యారు. అనుకుంటారు కదా మరి. ఇది అనుకుంటారు కదా. అప్పుడేంటి, ఎక్కడ ఇది మీరు దేవుడు పటం పెట్టేసుకుని సోషల్ మెసేజ్లు ఇచ్చేసి, లేకపోతే నా లాంటి గొప్ప ఇది లేదు అని ఇలాంటి ఇమేజ్లు నమస్కారాలు పెట్టించుకునే కైండ్ ఆఫ్ ఏ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు బయటపడినప్పుడు ఘోరంగా షాక్ విల్ బి ఈవెన్ మోర్ హైయర్. కరెక్ట్. ఇప్పుడు నేను చేస్తే ఎవడు అసలు షాక్ అవడు, నేను చేయకపోతే షాక్ అవుతారు కానీ ఇదే అనుకుంటారంట. తాడి చెట్టు కింద కూర్చుని. సో రీసెంట్లీ దట్ వన్ యాక్ట్రెస్ called Gayatri Gupta, she said, I had all the directors, everyone I worked with except for RGV, everyone proposed to me అని ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిందండి. బట్ ఐరానికలీ పీపుల్ విల్ థింక్ ఐ విల్ డూ ద మ్యాక్సిమం. నేను ఒక్కరిని చేయలేదు. వెల్, రాముడు మంచి బాలుడు. నేను మంచి బాలుడు కాదు, నేను గోపాలుడు ఫస్ట్. ముందే నా ఐ విల్ టెల్ ఎక్స్పోజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు జిఎస్టీ తీసాక ఇంకా ఈజీ అయిపోయింది. జిఎస్టీ ఆల్రెడీ నేను అక్కడ ఉన్నాను, ఇంకా దాని నుంచి ఇంకా కిందకి దిగడానికి ఛాన్స్ ఉందని పైకి ఛాన్సే లేదు అసలు. సో జిఎస్టీ తీసినోడు అని వస్తున్నారు ఫస్ట్. సో ఆల్రెడీ దేర్ మైండ్ స్టేట్ ఈస్ ట్యూన్ టు దట్ ఎక్స్టెంట్. రామ్ గోపాల్ వర్మ గారు, థ్యాంక్స్ సో మచ్. జిఎస్టీ తీసిన ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మీకు సీక్రెట్ గా చెప్తున్నా, అదే నా మైండ్ స్టేట్. మీరే పైకి వెళ్ళిపోతే ఇంకా ఎవరు అందని ఒక స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేము, బాగు చేయలేము అనేది పడేస్తారు అంతే. మిగతా వాళ్ళని కనీసం రిపేర్ చేస్తారు మిమ్మల్ని. దే విల్ నాట్. ఇన్కారిజిబుల్, irreparable, yes, the one and only Ram and Gopal highly evolved. Yes, thank you so much Ram Gopal Varma garu. ఇది ఇవాల్టి రామోయిజం. వచ్చే వారం మరొక ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు TVNXT. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.